10, 9, 8. यार फोन यूज कर रहे यार आंटी और नव्हतं ना बेटे సమ్మర్ కి ఇట్లాంటి సమ్మర్ కి కూల్ బీర్లు ఆహా గురుగారు సామాన్లు చెప్తున్నా అంటే నేనేం చేసినారా నాయనా నేనేం చేసినారా నాయనా అరే ఎందుకు తాగుతావురా చేత అంది సామాన్లు సామాన్లు తీసుకుంటాను నించొని టైం పాస్ చేస్తున్నాం అనుకుంటున్నారు అబ్బాయి ఏమమ్మా సో బెటే మా వచ్చేసిరా మా ఫ్యామిలీ సో మా వస్తే మొత్తం కలిసి అంగాం ఉంటుందా బెటే వస్తే ఆంటీ గుర్తుపట్టా ఫోన్ గుంజుకున్నావా అరే దొంగవా గురుగారు ఏమన్నా సో బేటే ఇప్పుడు స్టోరీ ఏంటంటే మేము నాకేంది రాకపోవడమే సరేరా బేయో తెలియదురా బేటే చివరా బేటే ఇట్స్ టైం ఫర్ బ్రేక్ సో ఇప్పుడు చెప్పు గురు ఏమైంది మ్యాటర్ అంతా చెప్పు ఏమైంది మేము పోతున్నాం మనకి ఆకలి అవుతుంది తిన్నామని చెప్పి పోతున్నాం ఆ లంచోడు తాక్కుంటూ వచ్చి ఫోన్ లో సినిమా చూసుకుంటా సీదా రిప్పని ఇచ్చి పడదింగింది మనకి మనకి ముంగట అయ్యా బెటే మనకు తెలుసా మనం ఏడికైనా పోతే నార్మల్ ఎప్పుడు ఏది కాదు ఇప్పుడు ఏం తెలుసా బెటే ఇది పెడతాడో పెట్టాడో తెలియదు కానీ రియాలిటీ ఏంటంటే అట్లేం ఎంత పడాలి అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి చెప్పే మా సీట్ ఉన్నాడు అరే 5,000 పులిలు ఉంటాయా ఏ జాగ్రత్త పులిలు ఉంటాయా అనేడ ఎవరేంటి పులి చూసినావు అనేడు ఎప్పుడన్నా రోజు అందరితో నీపియాలి అంకుల్తో నీపియాలి నాకు కూడా వస్తుంది హెల్ప్ చేసి అవుతుంది మొట్టారా హెల్ప్ చేస్తావు ఒక్క 2 నిమిషాలు వెయ్యారా నాయన 18 అడిగేస్తాను చేస్తాడైనా చేస్తాడు పెట్టారు చీకట్లో అనిపిస్తుంది అందుకే మై షార్ట్ గురాన్ బ్లాగ్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ బ్లాగ్ సో బెటే హైలైట్ ఏంటంటే గురుగారు పడిపోయారు అమ్మ గురుగారికి సమ్మర్ ఫిట్స్ వచ్చింది గురు లే గురు మనం బయటికి సో బెటే ఇప్పుడు ఏంద్రా స్టోరీ అంటే ప్రీ వర్కౌట్ వేసుకొని వర్కౌట్ వేద్దాం అనుకున్నాం బట్ ఇట్లా అంటే మనోళ్ళు ఒకళ్ళు మంచిగా పని చేస్తుంటే ఎందుకని మొత్తం ముద్ద ఊరిపేస్తారు కాబట్టి అట్లనే మనోళ్ళు మనది ఎట్లా అంటే గురువారు ఇప్పుడే 2 కిలో మటన్ తీసుకొని వచ్చిందా సో 2 కిలో మటన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఏంద్రా స్టోరీ అంటే ఆల్రెడీ రోనియాడు పుక్కడాడు చాటి ఒకటి వేరు ఆ ఎడికి వేరు అంటే వాళ్ళు మన రెగ్యులర్ స్పాట్ కాడికి వేరు సో ఇప్పుడు ఆడికి మనం కూడా పోతున్నాం ఓవరాల్ అంటే నేను గురువారు ఇంకా బులగ్గాడు పోతున్నాం కాబట్టి ఇప్పుడు బులగ్గాడు ఆటో బుక్ చేసిండు బులగ్గాని కూర్చొని ముట్టేవి ఆగలేదు రాబట్టే ఎందుకంటే మనం లాగుతురు కాబట్టి ఆనికి ఎట్లుందంటే ఆనికి చాలా రోజులకి వెళ్ళి తాగాలని ఉంది రాబట్టే ఆడు తాగలేడు కాబట్టి ఇలా స్టోరీ అయిపోయింది ఆనికిరా పిచ్చి తెంగుతుంది నా మామ సో బెటే ఇప్పుడు ఫైనల్లీ మనం స్టార్ట్ అవుతున్నాం నా బెటే ఎడికిరా అంటే ఇక కింద ఆటో వచ్చింది ఆటో బుక్ చేసుకున్నాము వాళ్ళతో నా బెటే లెట్స్ గో ఇప్పుడు హైలైట్ స్టోరీ ఏంటంటే ఇక కిందికి చూద్దాం లెట్స్ గో బులగ్గానికి జర ఆగుతలేదు గురు కింద పోయి నించుని ఆటో కాడ సో బెటే మనం ఫైనల్లీ స్టార్ట్ అవుతున్నాం అనుకోరా మామ్ ఇక ఎడికిరా అంటే బెటే క్రేజీ స్పాట్ కాడికి పోతున్నాం గుద్దవాళ్ళు ఆనపన అవుతుంది గుద్దవాళ్ళ ఎంజాయ్ చేస్తాం మనం అయితే ఎందుకు చెప్పాలరా అసలు మేము ఇచ్చిపో బ్లాగర్ కాదు బ్లాగ్ అంటే ఏం తెలుసా మీకు ఇలాకి ముడ్డ వేసినా అయినా మనం వేసే లెక్కలు అరే బెటే ఇప్పుడు మనం వేసేది ఏందనేది స్టెప్ బై స్టెప్ పాస్ ఉంటుంది ఇప్పుడు మటన్ అమరావతి వేసే కాదు కదా అన్నీ ఇలాకి అర్థం కాదు గురువు ఇష్టం ఆ బెటే స్పెట్ చేసుకోండు ఎందుకు వేసుకున్నాం గురువు బయట అట్లానే ఈ బ్లాగర్ మేము మాకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేది ఎందుకు గురువు గారు నీ పన్ను వేసుకోరాదు సో బెటే అన్నా మా గురువు గారు సో అమ్మ ఇప్పుడు స్టోరీ ఏంటంటే గురువారు బులగ్గాని ఫోన్ చేయ గురు లెట్స్ గో తమ్ముడు ఆయరా రే మా గురువారిని కలవ రే మా గురువారు అయ్యప్పు సో బెడే ఇట్లా మా గురువారు ఇంట్రడ్యూస్ చేస్తాడు మస్తు అనిపిస్తుంది రా గురువారికి ఎట్లా అంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు రా బెటే ఎట్లా అంటే తాగుబోతూ ఒక మంచి లీడర్ అంటే మా ఇన్స్పిరేషన్ రా బెటే కాకా నమస్తేనే సో బెటే మన కాకారా మన సెక్యూరిటీ కాకా ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడు కాకా చూసుకుంటాడు సో బెటే గురువారు ఫోన్ చేయి బులగ్గాని కాకా మాస్టర్ అనిపించింది అనే మాస్టర్ అంటే మీదికెళ్ళి కిందికి వచ్చినేవాడు కనిపించలేదా ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే గురువు గారు ఆడే ఫోన్ చూస్తే పరేషాన్ అయిపోతారు బెటే అది చూపెట్టు గురు అరే దానిలో ఏముంది అరే టైం గురు
యా ఫోన్ యూస్ కర్ రే ఆంటీ కూడా నవ్వుతుంది నా బేటే ఈ గురువు గారు యూజ్ చేసే ఫోన్ చూసి అందరు నవ్వుతారు కాక ఇజ్జత్ వేలు ఎక్కలేదు గురువు గారు తింటున్నావా వాడు కిందికి రమ్మన్నాడు ఫాల్తూ అలాడు యా బేటే స్టోరీ ట్విస్ట్ మీద ట్విస్ట్ యో బండి పడిపోతుంది అన్నా అరే ఏమైంది అరా సో బేటే ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఆటో తమ్ముడు నీదా పోదామా పోదామంటే ఇప్పుడు లొకేషన్ చెప్తాం వస్తావా ఈడనే చుట్టుపక్కల మళ్ళీ ఏడికి వస్తావు యా ఫోన్ అయ్యారు ఆహా ఇజ్జత్ పోతుందంటే అన్నా ఓ మాట చెప్పానా ఈ ఫోన్ యూజ్ ఇజ్జత్ పోయినట్ట అన్న చెప్పానా ఎందుకు పోతాయన్నా మనిషికి ఉంటాయన్నా ఇజ్జత్ బుద్ధల్లం ఉండాలి చిన్న ఫోన్ అదా అయ్యో ఆ పెద్ద మనిషి ఉన్నాడు అరే గాంధీవాన్ ఏం గురు తెలుసు అందరు మా ఇజ్జత్ హలో గురువు గారు అమ్మాయితుండ వెయ్యి బయట అంజోడకి ఎడినో గురువు గారు అమ్మాయితుండు రిలీజ్ చేస్తా వస్తున్నా మాకు అన్న డ్రాప్ చేస్తావు పక్కకి ఈయన్నే రిలీజ్ చేస్తావు 2 నిమిషాలు తమ్ముడు ఆటో పిస్ హౌస్ కాడికి పోవాలరా భయ్ పిస్ హౌస్ మన రోవర్ కాడ ఎంత తీసుకుంటావు 150 తీసుకో చలో కూర్చో సో బేటే ఫైనల్లీ ఆటో మాట్లాడేస్తాం ఆటో ఎక్కేస్తాం అనుకోరా బేటే లెట్స్ గో ప్రయాణం స్టార్ట్ రా బేటే ఏ గురు వెనకాల పెట్టేసిన సామాన్లు అన్ని లెట్స్ గో రా తమ్ముడు ఎవరా బే ఊబర్ ఎంత ఊబర్ ర్యాపిడో కొడతావు కదా బా ఏం ఫోనే నీ ఫోన్ తెంగిపోతా ఎవడనా అన్నా అన్నా ఇదే ఫోన్ చూపెట్టామా అనుకోసారి ఫ్రీ అయితే తెలుసా ఏమైతాయి కాకా ఇస్తామే 200 రూపాయలు ఇస్తాము 300 ఎందుకు ఇస్తావు ముడ్డల్లా ఉట్టి అన్ని ఉట్టి మా తమ్ముడు ఫోన్ చూస్తాం కదరా గురువు గారిది ఉట్టి మాటలు లెఫ్ట్ 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 ఒకడు ఉన్నాడు రా ఒకడు ఉన్నాడు రా మన తమ్ముడు ఉన్నాడు రా రే తమ్ముడు అరే గీడే ఉన్నాడు రా మనడు అట్లా అట్లా ఈడో మనిషిని పికప్ చేసుకోవాలి రా బే ఆడు ఎల్లో కలర్ బోర్డు కాడు ఉన్నాడు ఆయన పోయి తీసుకొని వస్తాం 2 నిమిషాలు అంతే కాలి ఆడు పరేషాన్ అయిపోతున్నా అటోడు ఏమైంది ఈడ జర్రా ముంగట ఎల్లో కలర్ బోర్డు కాడు ఆపరా తమ్ముడు ఎల్లో కలర్ బోర్డు పోయి గురువు తీసుకొస్తావు వన్ పోయి నేను తీసుకొస్తావు పోయి తీసుకొని రా మా ఇక్కడ ఒక్కో విషయం ఆవు తమ్ముడు అరే నీ ఆటోలో మటన్ ఉంది ఏడికోక రే నీ వీడియోని తీసుకొని ఏం చేస్తామరా బాబు వచ్చేసినా బేటే ఆవు అరే దెంగేస్తున్నామరా అరే బేటే రారా రే జల్దీ రారా బే అరే బ్లాగర్ రా మేము నడవో ఏం కాదు నువ్వు నడు లెట్స్ గో సో బేటే ఫ్యామిలీ బులక్ గాడు క్యాచ్ చేయండి రా మామ ఇవి పోతున్నాం ఎవరా తమ్ముడు ఇట్లా ఇప్పుడు ఇట్లా వస్తుంది వాడు అర్థమవుతుందా బేట్ స్టోరీ సో బేటే మనడు ఏమంటున్నా అరే ఏమన్నా నీకేమైనా ప్రాబ్లం అవుతుందా వీడియో వల్ల అంటే మామూలుగా అవ్వడానికి ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మా గురువు ఉన్నాడు ఓ క్రిమినల్ అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నా బెటర్ మీరు సీరియస్ చేసుకోరమ్మా ఏదో క్రిమినల్ అరే బేకార్ కాదు మామూలు ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్లో టీచర్ ఇస్తుంది ఎగ్జాంపుల్ బులక్ గాడు 1 గురువు గారు 2 అట్లా ఎగ్జాంపుల్ ఏం కూడా ఇస్తున్నా ఎగ్జాంపుల్ ఎవరా బే ఎగ్జాంపుల్ ఎవరా బేటే మటన్ తెప్పించింది నేను ఆటోలు తీసుకుపోయేది నేను తినిపించేది నేను పార్టీ సెట్ చేసేది నేను ఓడని గోయాలన్నా నేనే వస్తా అన్ని చేసేది నేను మళ్ళీ లాస్ట్ అంతా నేనే బద్లా మమ్మల్ని ఎందుకు చేస్తావు బద్దాం మమ్మల్ని ఎవరా బేటే అన్న అంటే అన్న ఒక్కడు కావాలా నామకే సాత్ బద్నామీ అతి అంటారు చూస్తావా నామే ఇంకా బద్నామీ అంతే లెట్స్ గో బులక్గాడు ఇప్పుడు బులక్గాడు వినేసిండు ఇంక కడుపు వేసుకుని మనం మన కడుపురా చెప్పుకురు మళ్ళా కడుపు మటన్ దుంగాపుకుల సుల్లి బులక్కాయ్ తిన్నావా గురువారం ఇల్లే అంటే మరి ఇంద్రా ఇవే దుంగపుకులు ఇక్కడ వద్దురా బేటే మళ్ళా తెంగేసినాడు సో బేటే అవన్నీ ఆదరా పోయి ఈరోజు ఎట్లా బులక్గాడు ఏం చేసాడు తెలుసారా మామ నేను పనీర్ కూర వేస్తుండ్రా బేటే బుర్రా పాలు ఉంటుంది ఎందుకంటే బేటే ఇప్పటికెళ్ళి అన్ని పేరు పని అయిపోతుంది రా బేటే ఎందుకంటే అంతేరా బే అది సో చూసామరా బేటే ఎట్లా పనీర్ కూర ఎట్లా అవుతుంది ఏం కాదు
కన్ఫ్యూజ్ కాకూరి కుళ్ళే చెప్తున్నా. పనీర్ అంటే నాన్ వెజ్ పనీర్, వెజ్ పనీర్ కాదు, నాన్ వెజ్ పనీర్. లెట్స్ గో. సో బేటే ఇప్పుడు హైలైట్ ట్విస్ట్ ఏంటంటే తెలుసా బేటే, మనం ఎడికైనా పోతే నార్మల్ ఏది కాదు కాబట్టి ఇక స్టార్ట్ అయింది. ఫోన్ లేపుతారు లంచ్ అడుగులు మిస్ అవ్వదు కానీ రమ్మని చెప్పారు. ఫోన్ లేపుతలేరు అమ్మ, నాకేమో ఏం అర్థమవుతలేదు. ఇక ఆటోనే తీసుకోవడానికి వాటికాడికి పోదొస్తుంది. ఆడిందుకురా. సో బేటే ఎవరు ఉన్నారా అనిపించిరా మనలో? సో బేటే ఇప్పుడు టైం ఫర్ గ్రోసరీ షాపింగ్ రా బేటే. మనం తెలుసా ఏమున్నా లేకున్నా గురుగారు పూటకి ఆ పాండబ్బాలు గిన్నెడబ్బాలు పోతూనే ఉంటాడు రా బేటే. సామాన్ జరా అయ్యో బాయ్ మా గురుగారు ఏమి పాండబ్బాలు స్మోకింగ్ అలవాటు ఉంది మనకి. ఎట్లా అంటే ఒక మనిషికి బతకనీకి తిండి కావాలి, అన్నం కావాలి, గాలి కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి ఇల్లు కావాలి. కానీ మా గురువు గారికి అట్లా కాదు, సిగరెట్ కావాలి, పెద్ద గోల్డ్. సో బేటే మాది షాపింగ్ పోతారు, మేము కూడా పోతున్నాం మనతోటి. అరే మేము కూడా వస్తాము, అవురా మేము కూడా వస్తాము. ఏ గురు అలా సలా దింగేస్తున్నావు గురు. అరే బాయ్. సో బేటే నేను కూడా గ్రోసరీ షాపింగ్ పోతుండే కానీ మనం మిడికెళ్ళి పోయినామనుకో బేటే ఆటో అన్నాడు చాటి ఒకటి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం పోతలేము. ఏం తమ్ముడు మంచి షికారులు ఉన్నావు, నేను ఎప్పుడెప్పుడు పోతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని చెప్తారు. అదే అరే ఏం వేసినావు అరే, పోతావా ఉంటావా? నేను వేస్తా సిగరెట్లకి. ఉంటావా పోతావా నించుంటావా? అవుతావా నించుంటావా? అవుతావా పక్కా అవుతావా? అరే ఇట్లా చాలా మందిని చూసినాం రా, అవుతావు అంటారు దెంగేస్తాడు. సో వీ కెనాట్ ట్రస్ట్ ఎనీవన్ రైట్ నౌ. ఎట్లా అంటే పాజిటింగ్ చాలా గుద్దల్లం ఉందిరా బేటే. ఎట్లా అంటే మనం మిడికెళ్ళి పోతే మళ్ళీ ఉబర్ బుక్ చేసుకోండి, ర్యాపిడో బుక్ చేసుకోండి, పెద్ద తలకాయ పుట్టదు. కాబట్టి వేడి చేద్దాం రా బేటే, ఏం చేస్తాం వేడి చేద్దాం. సో బేటే మాలో ఫైనల్లీ షాపింగ్ చేసుకొని వచ్చేసారు మన బులాక్ బాయ్ ఇంకా గురువుగారు. చెప్పలే తమ్ముడు ఏమన్నా మా గురువుగారికి ఏమున్నా లేకున్నా పూట సిగరెట్ కావాలరా. రైట్ ఫైట్ గురు. అరే మెల్లగానే ఆట వాళ్ళు దింగుతావా గురు? ఇచ్చేమో 200 రూపాయ ఆడు పోరోడు. తమ్ముడు ఏం నా టెన్షన్ తీసుకోకేమో మనుషులు ఉంటే అదే ఫ్రెండ్ రాబే నువ్వు. ఇక మా ఫ్రెండ్ అనుకో. ఇప్పుడు నువ్వు దావత్ వస్తావా? దావత్కి వస్తావా? అరే వస్తా అంటే రాబే తమ్ముడు. అరే గురు మనతో కలిసే ఫ్రెండ్. అరే బేటే యో తమ్ముడు నువ్వు మా ఫ్రెండ్ రాబే ఇప్పటికే. నీ పేరేపో అంటే ఫ్రెండ్స్కి పైసలు ఇప్పుడే పరిచయం చేసినావు, ఇప్పుడే అమ్ముడి కాడికి వచ్చేసినావు. అయిపోయా క్యాన్సల్. ఫ్రెండ్షిప్ దిగి ఫ్రెండ్షిప్ చేయడం అట్లా అయిపోయి గలీజ్ గలీజ్. అందుకే గలీజ్ బ్రో. क्या ब्रो क्या स्पिट्स आ रहे यारो, क्या स्टाइल है यारो ब्रो का. ఆటో ఫుల్ పవర్లో పోతుందిరా బేటే. ఏం నడిపిస్తున్నారా తమ్ముడు స్పీడ్ అయితే. పళ్ళు ఎక్కుతున్నావురా, పళ్ళు ఎక్కుతున్నాం. మనతోటి ఉంటే మంచోడు రాకెట్ పోతాడు. లెట్స్ గో. పల్టీ కొడతావారా? లేపట్టేండు లేపుతలేరు వాళ్ళు. ఫోన్ లేపుతారు, రోనియా లేపుతలేడు. నువ్వే వాళ్ళు నీ ఫోన్లోకి వెళ్ళి చెప్తాడు. అన్న ఫోన్ బ్లాక్ చేసిండు, నీ ఫోన్లోకి వెళ్ళి చేయరా బేటే. రోనియాడు ఫోన్ లేపుతలేడు రా అమ్మ. సో బేటే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే రోనియాడు ముద్దవి ఫోన్ లేపుతలేడు, గులక్కాడానికి ఫోన్ చేస్తుండు. సో చూసాం ఏమైతే ఏం కాదనేది మామ. ఎట్లా అంటే సినుకాక ఆడు మనకి చాటి కొడతాడు. ఆడు పెద్ద దొంగ ఆడాడు. ఆ చాటి కొట్టడంలో ఎట్లా అంటే బేటే ఆడు ఎట్లా అంటే మోకా ఇట్లా మనం ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచేవాడు చాటి కొట్టి తెంగేసాడు. అంతా అయితే అని చూడతాడు. మా సీనుకాకనే పార్టీ ఇప్పుడు ఇచ్చేది మనకంతా. ఈరోజు చేట్ల ఫోన్ లేపుతలేరు. సీనుకాకకు ఫోన్ చేయబెట్టే, సీనుకాకకు ఫోన్ చేయి. ఏమొస్తుందిరా? ఏమొస్తుంది రోనియాన్ ఫోన్? పుకాడే అని చేయరా మళ్ళా సుల్లి అంది. రైట్ లేప్. ఎండలు నించున్నాం. పళ్ళు తింటున్నాడు. ఎండలు తలకే తింటుండే నా ఎండల నిండిపోయినా గుంజురి ఎనీ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్. ముఖం తుడుచుకో మా ఇంకేలోడే. సో నల్లి
సో ఏమనిపిస్తుంది బెటే నీకు ఈరోజు? ఏమో పిచ్చిరేమో. అరే 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 సో మామ ఈరోజు నీకు ఏమనిపిస్తుంది? రేపటికి వెళ్ళి సో బెటే ఇంకొక హైలైట్ న్యూస్ ఏం తెలుసా? రేపటికి వెళ్ళి బులాక్ ఘాట్ డ్యూటీ ఎక్కుతుండ్రా బెటే. సో ఏంటంటే వీడి జీవితంలో కొత్త మార్పు వస్తుంది. రేపటికి వెళ్ళి బులాక్ ఘాట్ పనికి పోతాడు. ఎన్ని రోజులు పోతాడో అనేది క్వశ్చన్ మార్క్. ఆదివారం వస్తాడు. ఆదివారం మాత్రమే వస్తాడు అంటాడు. ఇక ఎట్లా అంటే బెటే మనలో ఒకరోజు పనికి పోతారు కానీ ఒకరోజు మాత్రమే పోతారు. రెండో రోజు మూడో రోజు పోరు అంతే. మళ్ళీ ఆదివారం రోజు ఉంటారు పని మనకి. సో బెటే ఆల్ ద బెస్ట్ చెప్పారు బులాక్ ఘాట్ కమెంట్ అలా. సో అట్లనే మా గురువు గారికి ఏమైనా జాబ్ ఉంటే చెప్పారు. లో జాబులు గీ జాబులు లేదు. సారీ గురు కాంప్రమైజ్. అరే బేటే 18 కట్టే 18 కట్ చేస్తా ఇప్పుడు. అదే బేటే 8 ఈసారి కట్ చేసి 18 థమ్స్అప్. అర్థం ఎందుకు రాయమని అంటే మళ్ళీ ఫీల్ అవుతావు. నేను అమ్మనక్కని లెక్క పెడతా. నేను ఇప్పుడు ఏమైంది? ఎందుకు లెక్క పెడతావు? మామూలుగా మాట్లాడు. మన మజాక్ ఏమన్నా చూసినావా దోస్తు? అది చూసినావా గురు? అరే శిష్యులం బరాబర్ చేస్తాము. ఏ గురు ఓరే అరే గురు అద్దాలి షో యూ ఐస్ డేంజర్ ఐస్. గురు పెడే గురువు వాళ్ళకి అరమవుతారు పెడే. కాంప్రమైజ్ చేయి. మా ఇంకేలోడే ముఖం చూస్తున్నాం. ముద్దల మనం ఎందుకు మనం మంచిగా మాట్లాడాలి. ఓకే రా పే గురు. సారీ గురు, లవ్ యూ. కిస్సీ గురువు కిస్సీ అంటే చిక్ మీద రా లెక్కేద్దాం. ఇంకొక హైలైట్ న్యూస్ ఏం తెలుసా? మన గురువారు 2 రోజులతో ట్రిప్ పోతుర్రా బెట్టి. సో గురువారు అల్లబేష్ గురువారు అలాసలా ట్రిప్ అయితే పోతుండు. మన గురువుగారు విషయంలో ట్రిప్కి అయితే పోతుర్రా అమ్మ. సో మీరేమైనా ప్రేమతో స్పాన్సర్ చేస్తా అంటే మా గురువుగారికి ఏరి గురువుగారి నంబర్ వచ్చేసి ఇక మీ ఇష్టం రా పోయి గురువుగారి నంబర్కి మరి ఏం పెట్టా. ఇక గురువుగారు ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టుర్రి. అట్లా ప్రేమతో చిన్న కొడుతా అంటే ఉంటుండ్రా పెట్టి స్కాన్ పెడతా. చూసినా గురు స్కాన్ వీధి పెడతా అంటలేడు. ఇంకో టాపిక్ ఏంటంటే బులాక్ ఘాట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ చేతులు ముడ్డే ఎక్కిపోయినా నట్టుకో. యో స్టార్ట్ అయింది. ఏమైంది గురువారు? వాడమైంది గురువారు స్టార్ట్ అయింది. సో బెటే మనం ఫ్యామిలీ పిస్ హౌస్ కాడికి వచ్చేసాం అనుకోరా మామ. ఇక ఇప్పుడు ఏంద్రా స్టోరీ అంటే తమ్ముడు లెఫ్ట్ సైడ్ ఆపరా. తమ్ముడు ఫోన్ చేయి గురువారు వాళ్ళకి ఫోన్ చేయరు. సో అప్డేట్ ఏంటంటే తెలుస్తుందా? ఎందుకు ముంగడ పండ్ల పక్కన ఆపరా పోయి. ఇక మనం తెలుసా ఎట్లా అంటే పూటకు పండ్లు కావాలి తమ్ముడు. ఏమనుకోకు. హలో. సో బెటే యో ఆడున్నారు ఆల్రెడీ ఆడినారు. ఆపోజిట్ దొరికింది అటే కనిపించారు. తమ్ముడు లెఫ్ట్ సైడ్ ఆపేసి. సో బెడే మనం ఫ్యామిలీ ఆటోలోకి వెళ్ళి దిగుతున్నాం అమ్మ. ఇప్పుడు ఏంద్రా స్టోరీ అంటే మీకు తెలియదు ఏముంది. పూకటాడు వస్తుండు, రోని ఆడు వస్తుండు, కార్ వేసుకొని వస్తారు. ఏమో మలగాల పెడచ్చో లెట్స్ గో. అరే బులాక్ క్యాష్ ఇచ్చేసి అన్నకి 200 లేవు పైసలు లేవు. తిన్నావా షోర్మా మైకేరోడే పైసలు ఏం లేవా? మెకానిక్ గా నువ్వు మళ్ళీ 200 రూపాయలు అట్లానే ఇచ్చేసేయి. ఇచ్చా మీకు మళ్ళీ ఇస్తా ఖర్చు. నాకు పైసలు లేవు బెట్టే 200 సర్రా 200 కొట్టరా పే. యాక్టింగ్ ఫోన్ పే అకౌంట్ చేసిన బెటే మా దగ్గర ఎట్లుంటుంది తెలుసా? అకౌంట్ ఒక్కసారి ఓపెన్ చేసి ఖర్చు స్టార్ట్ అయితేనే ఉంటాయి రా బెటే. ఏమైనా చిల్లర లేవా? ఆ సుల్లిగాడు ఇస్తే 500 నోట్ ఇచ్చిండు రా బెటే బులాక్ గాడియో. ఆహా క్యా స్టైల్ యారో వింది అయితే. అలాగా స్టైల్ ఉంది రా బెటే బులాక్ బాయ్. ఆహా క్యా గానా లగా. అరే క్యా బాయ్ ఫుల్ పవర్ మనం రాగానే ఫుల్ పవర్. అరే 500 రూపాయలు ఇచ్చింది చిల్లర తీసుకొని ఆటోనికి ఇవ్వమని చెప్పి రప్ప అప్పుడే సిగరెట్లు గుర్తురేం గురు. సరే గురువారు అంటే ఓకే. ఆడేంది చెప్పు మీ శిష్యులకి.
ఆయన రే వస్తా పార్టీకి వస్తా చిన్న పార్టీ ఉంది అరే రారా బే నీకు 500 రూపాయలు సెట్ చేస్తాం అన్నతో ఇచ్చి ఉండవా రైట్ రా తమ్ముడు కలుద్దాం రా బాయ్ రా చికెన్ కూడా ఇస్తలేమరా ఇంత కలిదా మా గురువు కలిసామా అరే 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 గురు అరే ఏమేంద్రా బే ఫోన్ చేయి ఎండల నుంచో పెట్టినావు గురువు గారికి నువ్వు ఎట్లా అంటే గురువుగారు ఛత్రి తీసుకొని రావాలా అట్లా గరం అవుతా అంటావు ఏం గురువుగారు ఒక మంచి అడిగినా కదా అదే వెల్ విషయాలు అడిగినా తప్పు ఉంది కదా గురువు అదా చెప్పు ఇస్తున్నావు బిడ్డే ఎట్లా అంటే మనం ఎవరిది మంచి ఊరుకోదు రాబోయి గురువుగారు గరం అవుతారు ఉట్టినే గరం అవుతారు దగ్గరికి వస్తారు మీదికి వస్తారు మా గురువుగారు అరే ఫోన్ చేయరా బే సీరియట్లు అయిపోయినాయి అయ్యో వచ్చేసిరా బెటే ఇట్లా మానుకోవడే లేటు మాలు వచ్చేసిరా అమ్మా అయ్యో ఆల్రెడీ గుమ్మ అయిపోయారు కొడుకులు అయ్యా అరే గుద్దాలా అయ్యో కొట్టుకు అయ్యా అయిపోయి అయ్యా అదే తెలిసే తాగితే బర్పర్ బెటే ఫుల్ పవర్ బ్యాంకో చలో 24 అవర్స్ అరే పాట బంద్ చేయి సో బెడే ఇప్పుడు ఏంద్రా చూడండి బెడే అడవి ఫుల్ పవర్లో వచ్చేసిరా మామ ఎట్లా వచ్చిరంటే బెడే ఫుల్ పవర్ లోనే ఉంటారా లేదు అది అర్థమైంది అంటే స్టోరీ మామూలు ఉండదు పవర్ ఎట్లా అంటే మనోళ్ళు అంటేనే ఫుల్ పవర్ అదే ఇప్పుడు తెచ్చిరా మటన్ తెచ్చిరానే మటన్ తెచ్చినాం బర్ఫూర్ తెచ్చినాం నా బెడే అరే మమ్మ కొల్లేపుతాం పులక్కని దావపియ కుర్రి వద్దు బెట్టే ఆడేది ఆగింది సలాడు లాస్ట్ డే నారా బెట్టే అంతే ఆహా కాకా సిరు కాకా ఏ గురు చెప్పాయి బ్లాక్ అండ్ వైట్ ఫుల్ పవర్ సో బెడే ఫైనల్లీ మనం స్పాట్ కాడికి వచ్చేసినాం అనుకోరా అమ్మ స్పాట్ కాడికి కాదు అని మనము ఎట్లా 500 रुपये ఇస్తున్నాం ఏం బేటే 500 1000 रुपये ఏం రాదు ఇడ 1000 ఏం వస్తుంది రా సరకాయ అరే మామూలు 1 2 3 అరే గురు ఆగు నువ్వు ఆగు 2 నిమిషాలు ఆగుతా అదే తాగుతా అని చెప్పు తాగిన ఇవే యాక్టింగ్ వద్దు అరే అయ్యో హిందీ కూడా వస్తలేదా నోరు తిరుగుతలే బేటే నీకు నీకు 6 మ్యాగ్నమ్ తీసుకోరా బేటే ఇచ్చిన 1000 రూపాయలకి ఎన్నోసారి రావు 5 వస్తాయి అరే నల్లా యాక్టింగ్ నల్లి అని గీయకుర్రి 6 మ్యాగ్నమ్ అయితే గుమ్మ అయిపోతాడు బేటే లైట్లు తీసుకో నాకు నేను తాగుతా మంద అవతలేను కాబట్టి అడ్వర్టైజ్మెంట్ వద్దా మా ఇంకేలోడే బేటే లైట్లు తీసుకో గురు మ్యాగ్నమ్ నేను టైం పాస్ చేస్తా మీరు తాగురి అంతే చూసా అయ్యో ఇను గురువు ఏమైనా నేను జయగారు తాగుతా అన్నాడు కానీ నోరు ఎట్లా అంటే నువ్వు ఏ గురువు తాగుతాడు మళ్ళా అంజోడాక గురువు తాగుతారు ఏమైతుంది అరే మోటివేషన్ గిటి ఉండదు నేను ఇచ్చే 1000 రూపాయలు అంజోడక ఏం తాగుతాం అరే బెటే మాకు ఖర్చు పెట్టి పెట్టే ఈరోజు అట్లా మేము తాగుతా కానీ ఎట్లా అంటే కార్టూన్ బిల్లు ముంగుంటారు అవుతుంది సరే రాపోయి సరే పని చేద్దాం మనం వీడికి వెళ్ళి పోతాం మా నెక్స్ట్ ఫ్రెండ్స్ కాడికి పోతాం కదా ఆడ పోగానే కార్టూన్ బీర్లు తీసుకుందాం డైరెక్ట్ తీసుకొని ముంగట పెడదాం తాగనీకి రా బే ఎట్లా అంటే మాకు ఒకటి చూస్తే లైవ్ అది మాది మాకు కార్టూన్ చూస్తే లేస్తుంది ఆహా ఏం కార్టూన్ ఇచ్చేసిన వాళ్ళకి ఈ లంజడుకులు తీసుకోకుండా ముఖం చూసుకుంటే బండి షడతలేదు అలా చాటియానికి అయ్యా హైలైట్ అరే హైలైట్ తీసుకొని తెంగేస్తాడు ఖాళీ కార్టూన్ చెప్పినా వానికి ఓకే చెప్పిండు బట్ మన ఖాళీ కార్టూన్కి ఏవి పెట్టినా కార్టూన్కి ఎట్లా మారు మనకు కాదు లంచోడక షాప్ తెలుస్తుంది రా సో బెటే ఫ్యామిలీ బులాక్ షాపింగ్ వేయండు సో డాడీ నేను చూడాడు తాగుతలేము సో ఇన్ కేస్ వీడియో చూసినా కూడా
నువ్వు ఇట్లా ఫ్రెండ్ కాకు. సో నా జస్ట్ ఇగో బులగా ఎట్లా వేసుకోవచ్చు చూసినా, ఎట్లా వేసుకోవచ్చు డాడీకి వీడియోస్ తాగేటోళ్ళం ఇట్లా ఉంటామా అట్లుంటారు బెట్ట. ఇగో బులగ్గాడు తిరుగుతాం రోడ్ల యో యో అరే పోనీ బెట్ట. ఇగో బులగ్గాడు ఏం తీసుకొస్తాడరా సరుకు అయితే. నల్లి పోయి వచ్చేసాడు రా బెట్ట. యో ఫైనల్లీ ఏం తీసుకోవచ్చిండ్రా ఫైనల్లీ. సమ్మర్కి ఇట్లాంటి సమ్మర్కి కూల్ బీర్లు. ఆహా గురువుగారు సామాన్లు గురువు గారి కడపు ఫుల్ అండ్ ఫిగరు తాగాడు బియరు. చలో అరే ఏం చిల్లునే బీర్లు అయితే. ఆహా तो बेटे चीयर्स टू इचर मैं नहीं पी रूम मैं वाटर मिलन का జ్యూస్ పీరే. సో ఇప్పుడు ఏంద్రా స్టోరీ అంటే సో డ్రైవర్ తాగలేదురా మామ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మా డ్రైవర్ అసలు తాగలేదు. సో బేటే ఇప్పుడు ఎట్లా అంటే సరే ఇప్పుడు 18 కట్ అయిపోయేది కాదు ఇక. ఆ డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే నేను వేసుకొని తెంగేస్తారు రన్నింగ్ తాగకరా పోయి తాగ డ్రైవింగ్ బులగ్గా నవ్వుతూ చూసినాం. దిగురండి దిగాలి దిగు ఎందుకు దిగవు అరే దిగు గురువు గారు అట్లే ఎందుకు దిగవు గురు. వచ్చేసింది చెప్ప వచ్చేసింది. ఆడు ఏం ఖుషి అవుతుండే అరే మ్యూజిక్ అది ఆడు ఇవ్వ ముఖం నవ్వు చూడరా బెట్టే అందిగో. ఆహా ఆడు ఎట్లా అంటే ఆడు చాలా ఫుల్ చాలా రోజులకు తాగుతుంది బులగ్గా. ఎట్లా అంటిగో ఆడు ముఖం నవ్వు చెమటలు ఆడుతున్నాయి సలానికి. బా బుర్రా పాడు బులగ్గా చేయమంటాను. సో బెటే cheers రా మా. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ మిలన్ జ్యూస్. అయిపోయా మాట గురు. cheers రా బెటే. cheers to health wealth and sex రా బెటే. let's go. అరే మ్యూజిక్ ఒక్కోసారి. సో గురువారు cheers. నీ డైలాగ్ చెప్పు. దాచి పెట్టాకు తాగుతున్నావు. cheers for good times ఇట్లా cheers for health wealth and sex. సో సెక్స్ సెట్ చేస్తున్నాం మళ్ళీ కదా నేను మంది అవతలేదు. cheers రా బేటే. cheers to health wealth and sex. డైలాగ్ బై గురుగారు. బాయ్ ఇచ్చేసిండ్రా అయిపోయా. లేపారు ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది. గురుగారు ఛాలెంజ్ బ్రేక్ చేసిండ్రు బెటే. ఏమేం చెప్తుర్రా 22 days అంట 1 month అంట. రికార్డు బ్రేక్ చేశారా మీరంతా. నాగన్నా పట్టుకోమా అంజడక అప్పుడే లంచోడక అప్పుడైతే మా అక్కేలోడే నట దిగురా. పేరెంట్ అనుకో ఖుషి అయిపోవాలి. ఏమరా అయినా ఇడాపిరు అంగుళాన్ని చుల్లి పెడతారు. ఏసీ గాలి వస్తలేదురా కాక పెట్టే ఏసీ కాక. అయిపోయా జ్యూస్ అయిపోతుంది దగ్గర ఉంటుందిరా బెటే. ఈ జ్యూస్ అయిపోయాక ఇంకో జ్యూస్ కాడికి పోతాం మనము. ఇంకో జ్యూస్ కాడికి పోతాం. జ్యూస్ అయిపోయి ఇంకో జ్యూస్ కాడికి పోతాం. ఇంకో జ్యూస్ వెయిటింగ్ ఉందా. మీద కొట్టుకుంటు మాట్లాడాడు. అయిపోయి ఒక మీదకే కట్ అయిపోయింది లంచోడకు. ఏం ఉంటారు ఆవిడ తోటి ఆ మాస్టరానికి ఇచ్చేసేది. ఏం నవ్వురా. ఏం చెప్పావే కాకా లవ్ యూ. నీకే సైడ్ ఇస్తలేనా వాడు?
ఖర్చులకు ఇవ్వాలా బెటే కమాన్ రా బెటే అయిపోయా గుద్దేస్తాను కార్యాలు ఇమ్రా అరే చెలురా బెటే రైట్ సైడ్ చాలా బెటే ఇట్స్ టైం ఫర్ గ్రోసరీ షాపింగ్ మా కిరాణా దుకాణం నేను ఉన్నాయిడా మనకి పోయి షాపింగ్ చేద్దాం ఎందుకంటే బులక్ భాయ్ రోజు మనకి ఈ రోజు డేట్లో గుద్దవాల వెజ్ సారీ నాన్ వెజ్ పనీర్ బిర్యానీ ఉండబోతుంది మనకి అంటే నాన్ వెజ్ అంటే అర్థం చేసుకోరా మా కిలోడే సో ఇప్పుడు ఏంద్రా స్టోరీ అంటే బెటే పోయి సామాన్లు తీసుకోరా ఎందుకు రా క్యాష్ ఆన్లైనా ఏం కావాలో తీసుకొని వచ్చి కార్లు వేసేసి అంతే ఏమైందిరా అబ్బి అటు ఇటు తిరుగుతున్నావు పిచ్చి మా ఎక్కేలోడే షూరా బెటే టైం ఫైనల్లీ బులక్ గారు దుకాణం సెలెక్ట్ చేసుకుండు ఇక కిరాణా సామాన్లు తీసుకొని వాళ్ళ బెడే లెట్స్ గో ఏం ఐటమ్ లేపినావు బెడే చెప్పురా ఉప్పు కారం పసుపు అన్నా అయ్యో చిన్న చిన్న ప్యాకెట్లు ఇచ్చేసాను అన్ని 2 కిలోకి సామాన్ ఇచ్చేసా అంతా ఎంఆర్ఎఫ్ లేదా అన్నా ఎవరెస్ట్ మంచిది ఆచి అవి మంచిదా ఆచి చికెన్ కదా మటన్ సో బెటే రౌండ్ 1 అయిపోయింది మా రౌండ్ 2కి పోయారు ఇక కార్ తీసుకొని దింగి రైట్ రా బెటే వైన్స్ కాడికి లేరు రా వాళ్ళు అయితే రౌండ్ 2 అయితే చలో లెట్స్ గో ఈరో డేట్లా గుద్దవాలా హల్చల్ అనేటట్టుంది రా చూసాం మీరు రాత్రి వరకు ఏమవుతుంది ఏం లెట్స్ గో అరే అయిపోయింది ఆ షాపింగ్ ఆంటీ బిల్ వేసే అంటే ఎంత బిల్లు సరే పని చేయ ఆంటీ ఈ పాగొడి సామాన్లు మేము పోయి కిరాణా సామాన్ తీసుకొస్తాం కూరగాయలు తీసుకొస్తాం నాడు పోదాం నువ్వు మాట కూరగాయలకి అవి అన్నం వస్తుంది ఆంటీ అన్నం వస్తుందా ఇంకా బియ్యం అన్నీ కలిపి వచ్చేస్తాం ఆంటీ సో బెటే ఇప్పుడు ఏందన్నా స్టోరీ అంటే ఒక దగ్గర అన్ని సామాన్లు లేవు ఇంకో దగ్గర పోతున్నాం మన బులక్ భాయ్ లెట్స్ గో ఏమైంది రే ఏమో ఇచ్చిర్రు స్టఫ్ ఇచ్చిర్రు ఏం రాయలు అన్నా ఏమో భగవాన్ వేసుకొని వచ్చినారు మన హోమ్ మేడ్ రైసా అన్నది ఇంటి రైసా అవునా ఓకే అదే బెటే అన్న దగ్గర సామాన్లు కిరాణా సామాన్లు కావాలంటే అయ్యో అన్న దుకాణం రండ్రా బెటే అన్న బిర్యానీ బాస్మతి రైస్ లేకపోతే అరే ఆంటీ ఆంటీ మాకేం అర్థం కాదు అంటే ఎట్లున్నది తినేస్తాం మేము అట్లేం లేదు ఆంటీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిష్టం అంటే ఇక మంచిగానే ఉంటాయి కదా ఆంటీ అట్లేం లేదు ఆంటీ చేసేయండి ఏ బులాక్ ఏమైందిరా బెటే బులాక్ గాడు ఇంకా షాపింగ్ కంప్లీట్ కాలేదురా బెటే ఆ సుల్లి ఆగిండి అప్పుడు అటు ఇటు తమాష ఎక్కువ అయిపోయింది అది అరే ఎందుకు తాగుతావురా చేత అంది సామాన్లు తీసుకుంటాను నించొని టైం పాస్ చేస్తున్నామో అనుకుంటున్నారు అబ్బాయి ఏమమ్మా సరే ఇప్పుడు కనీసం ప్లేట్ ఓ ప్యాకెట్ తీసుకోరా అదరా అమ్మమ్మ ఎందుకు లెక్క పెట్టిస్తున్నావు అమ్మతోటి ఇబ్బంది ఎందుకు పెడుతున్నావు అమ్మని సో బెటే ఫైనల్లీ బులక్ గాడు కూరగాయలు గిరాలు అన్నీ క్యాచ్ చేసుకుంటాం అమ్మ సో ఇప్పుడు ఏందిరా స్టోరీ బులక్ బాయ్ బిర్యానీ చేస్తున్నావు బెటే చెప్తావు బగార్ రైసా అంటే బిల్ చెప్పండి ఎంత 100 రూపాయలు ఇచ్చిన నీకు 100 రూపాయలు ఇచ్చినావు 15 రూపాయలు ఉన్నాయి నాకు ఇది 4 రూపాయలకు ఒకటి ఎంత అయింది లెక్క పెట్టు 40 రూపాయలు అయినాయి 10 అంటే 40 ఇంకా 30 25 రూపాయలు 50 రూపాయలు నాన్న బండలు మరి బండలే తీసుకో తెలివిలేదు అంటే తెలియలేదమ్మా తిట్టింది తిట్టు 2 పచ్చకళ్ళు కొట్టు ఏం తెలుసురా 50 రూపాయలు బండాలని చెప్తే అడిగితే చెప్తారు చెప్పింది కానీ 40 రూపాయలు దానికైతే నాకేం తెలుసు అలా ఎక్కిస్తా అంతే లెక్క వేరు ఉంటుంది కదా పుల్ల లెక్క వేరే ఉంటుంది అయ్యో సగం ప్లేట్ 40 రూపాయలు మొత్తం ఇప్పుడు 50 రూపాయలు ఇంకా 30 రూపాయలు అమ్మమ్మకి ఇచ్చేద్దాం అమ్మమ్మకి ఇచ్చేద్దాం అట్లేం లేదు నడు ఇస్తాంరా కొట్టరా అదిరా ఎంత 500 అరే ఆ చిల్లరి ఆగరా పోయి అట్లా కాదురా అరే నవరత్నాలు పెట్టుకోరా బే సెట్ అవుతుంది అమ్మ నవరత్నాలు కూడా ఒకటి ఇచ్చేసామమ్మ ఈవెన్ పెడదాం 400 చలో లెట్స్ గో అన్నా గప్చుప్ బండి వందో ఏమో రా నాయన ఇబ్బంది పెట్టాక అయిపోయింది లెక్క అయిపోయిందా బాయ్ అమ్మా బాటే బ్యూటిఫుల్ సార్ అమ్మా ఆంటీ బాయ్ ఆంటీ సో బెటే ఫుల్ మజా అనుకో అమ్మతో అయితే ఇప్పుడు ఏంద్రా స్టోరీ అంటే బుల్లక మళ్ళీ ఇంకో దుకాణం అవుతుంటా బెటే అట్టి తిరగాక రాబే జల్లి కానీ రాబే ఆంటీ చెప్తున్నా ఆంటీ నేనేం చేసినారా నాయన మర్చిపోయినా కూడా తీసుకోండి ఆగమా 50
నేను ఎవడేం ఆగం చేయలే, ఉట్టి ఆగం కాకరా. అదేరా నాయనా జరా సామాన్ తీసుకున్నాం వాడికి. అమ్మా. నీకేం కూడా తీసుకోరా బేటే. 2 ఇచ్చేసాము. ఆహా అన్నా వాట్ ఏ బ్యూటిఫుల్ స్పిట్సే. ఇంకా తీసుకోలే అందుకే జరా నాకు జరా ఆగమాగం తీసుకున్నాం. నేనేం చేయలే ఆంటీ, నేను నా పేరు బద్నాం. ఏ ఆగమాగం ఓడేసిండ్రా బే. కావాలంటే ఇచ్చేసిన వాళ్ళు ఇస్రాకులు చెప్పు. సరిపోతే బెట రైస్ ఇంకా కావాలా? ఒక 5 మంది ఉన్నాం మన. 10 మంది తినొచ్చా? మా వాళ్ళు డైనోసార్లా మా జరా అంతేనా? తినొచ్చా అన్న? అదే ఏం కాదు ఉండని ఆంటీ. రోడ్డు సరిపోతే బెటర్ రైస్ ఇంకా తక్కువ వేద్దామా? ఏ మాస్టర్ కిలోన్నర తీసుకున్నారా? 2 కిలో రా, కిలోన్నర. మాటలు విన్నాక నన్ను కిలోనే చెప్పిన నేను. బాగా మాటలు వింటే అష్టోకన్నా. ఏ అన్నా నాకు తెలియదా అన్న, నేను ఉంటలో ఆంటీ, నేను ఉంటలోని కాదా ఆంటీ. అది ఎంతో 10 కిలోలు చెప్తా. ఏ అదే వస్తురా అంతేనా అండి? బా ఏ టైము ఉండాలి, టైం ఉంది లేదా? టైం ఉంటుందా నా విషయం? ఎట్లా నేను రైట్ కరెక్ట్ చెప్పి అమ్మ చెప్పినట్టు నేను మంచిగా అవుతుంది అన్నం. తింటావు కదా, ఏ మిడల్ సాఫ్ అయితే తినకపోతే పోరా పెట్టి ఈడికి వేర్రా వీళ్ళు. మళ్ళా మనోళ్ళు గులాగ్గాడు ఉన్నా మేము ఈడున్నామా అని వాళ్ళు రౌండ్ 2 వేసుకోరు. మళ్ళీ ఏడికో వేర్రా పెట్టేయాలి. అయితే మనకు తెలిసా నార్మల్ ఏది కాదు, మనం ఎడికైనా పోతే. అరే ఇంకేమన్నా బాసన్ నూనె సబ్బోళ్ళు తీసుకో. మళ్ళా ఇది కావాలా బెట? స్క్రబ్ కావాలా? స్క్రబ్బర్ ఇది వేరేదా? గ్రీన్ కలర్ కావాలా? ఏది కావాలి? గ్రీన్ కలర్ ఇచ్చేసేయండి మనకి. గ్రీన్ స్క్రబ్బర్. హ్యాండ్ వాష్ కావాలా బెట? నీకేమన్నా హ్యాండ్ వాష్ కావాలా మాస్టర్? ఏ ఆంటీ అంత పాష్ కాదండి మనోడు. ఏ కలిసి టిష్యూ పేపర్ 10 రూపాయలు సబ్బు ఆంటీ, డైటాల్ సబ్బు అయిపోతుంది. రైట్. ఏ లేదు చేయగడుక్కొని మాస్టర్కి వేరే చెప్పుకోవాలి. అంతేనా? ఓకే ఆంటీ. బిల్ వేసేగా డిస్టర్బ్ చేయగలను అని 360 అది. అరే మరీ చూసుకో, సామాన్ దొరుకో, మనం కావాలంటే తీసుకో. మీకు గ్యాస్ తినడం దేనికి? మనకి 660 ఉన్నాయా? ఏం కావాలా? సరిపోయిందా? ఈ గ్లాసులు మనకేనా బేటే? మీద ఆంటీ. ఓకే ఆంటీ. గ్లాసులు వద్దారా? మళ్ళా మనవి కాదంటారా? ఏ సామాన్లు ఉన్న సామాన్లు కూడా వేసుకోవట్లేవు, కరెక్ట్ వేసుకో ఆంటీ. ఇంకా అన్ని చేసినావు ఆంటీ? రైట్, ఓకే. థ్యాంక్ యూ అమ్మ. బాయ్ ఆంటీ. షూరా బేటే. సో అమ్మ ఫ్యామిలీ గ్రాసరీస్ గ్రీసరీస్ అన్నీ భర్పూర్ షాపింగ్ చేసుకోమనుకోరమ్మా. ఇప్పుడు ఏందిరా స్టోరీ అంటే ఇవో బులగ్గా నువ్వో మెస్ట్రీ అని చేసిరా బేటే. మన వాళ్ళు రౌండ్ 3 వేయరా బేటే. నీకు అర్థమైతే అప్పటికి తమాషా దెంగుతున్నావు. వాళ్ళ వైన్స్ పేరు మళ్ళా చుట్టుపక్కల అన్ని నడు పోయినా అన్న. వైన్ సైడ్ ఉందా ఇక్కడ? ముంగాడు ఉందా? ముంగాడు ఉందంట. పోదా నడుచుడు పోదామా? వాళ్ళ సైడ్ లేదు, రావుతారు వాళ్ళు. టార్చర్ అనుకోరా బేటే, బులగ్గా ఫుల్ టార్చర్ బేటే. ఏం చేయాలి చెప్పు? నీకు ఏమైనా హెల్ప్ కావాలా? ఏమైనా చెమటలు కాడుతున్నాయేమో అప్పుడే. బులగ్గా మనలో చాలా వేడి ఉందిరా బేటే. అయ్యో వచ్చేసిర్రా మనలో వచ్చేసిర్రా. ఐ థింక్ అదే కార్. ఆ కార్ మనలేదనుకుంటా. ఆ కార్ మనలేదురా బేటే. దూరంకి వెళ్ళి యూజ్ చెప్పేయచ్చు మనం జూమింగ్లా. అంత జూమ్ అవుతుంది మన కెమెరా. అరే మన కార్ కాదురా బేటే, రాంగ్ నంబర్ రా బేటే, రాంగ్ నంబర్. అరే మనది కాదురా కార్, అది. ఫోన్ చేయరా, ఏమైంది? ఫోన్ చేయి మాస్టరీ. సో బేటే మన వచ్చేసిర్రా మా ఫ్యామిలీ. సో మన వస్తే మొత్తం తెలిసి అంగాం ఉంటుందిరా బేటే. బండ్లన్నీ అదే ఆపేసిర్రు. లెట్స్ గో. అరే మనం ఆపలేదురా, అది కూడా వేరే ఆపారు. మన లీడ్ ఉన్నారా బేటే. మన వాళ్ళు చాలా డిసిప్లిన్ ఉన్నారా. లెట్స్ గో. అన్ని సామాన్లు క్యాచ్ చేసుకోనా బేటే. ఉషా ఫోన్ గుంజుకున్నావా? అరే దొంగవా గురుగారు ఏమన్నా? ఏమైంది ఫోన్ ఇప్పుడు? ఎందుకు ఏమైంది అయ్యా? ఎందుకు ఏమైంది? దొంగవా? ఒక ముసల్లాన్ని గుద్దేసిండు ఒకడు. చల్లాన్ని గుద్దేసి ఫస్ట్ కార్ को ठोक दिया ना उन्होंने. ఏమైంది? कार को कुछ भी नहीं ठोका, मतलब साइड से चले गया. సరేరా పోనీ తాగున్నాడు వదిలేసి ఫోన్ ఇచ్చే. మళ్ళీ ఫోన్ తీసుకుర్రా మంది.
లేదంటే కదా ఇవ్వడానికి గురువు నా దొంగనా ఏ గురువు అట్లా ఏ కూరి గురువు గారు మీరు ఫోన్లు తీసుకోవడం ఏంది నువ్వు? సంబే సో బేటే ఇప్పుడు స్టోరీ ఏంటంటే మేము దానికి రాలేదు కదా నాకేంది రాకపోవడమే రానికి వీడియోలు ఆవు మాల తెలియనప్పుడు గుద్దను మూసుకొని కూర్చో ఏంటో తెలుసుకో సర్రా బేయో ఒక వీడియో నాకు తెలియదురా బేటే తెంగించుకునే వీడియోలు పెడితే ఆవు గురు ఏమైంది అందులో వాళ్ళు లేకపోతే అయితే చూస్తావా చూస్తా ఏమైంది గురువారు ఏమైంది గరం అయితే చూపిస్తా. చూపెట్టు ఏమైందో మళ్ళీ ఏం చూపిస్తా. కాదు గురువు గరం అవుతుంది బేటే ఆ ముసలోని ఫోన్ గుంజు ముసలాన్ని ఫోన్ ఉంచుకోలేరా ఒక ఆటోడు ముసలాన్ని గుద్దేసిండు ఆహా మనోడు భయపెట్టిండు ఆహా ఇట్లా గురువు మన ఫేవర్లో ఆపోయేట్ వాడు ఓకే ఓకే గురువారు గరం గరం గురువారు గరం ఆ గుర్రి షోరా బెటర్ ఇట్స్ టైం ఫర్ బ్రేక్ సో ఇప్పుడు చెప్పు గురు ఏమైంది మ్యాటర్ అంతా చెప్పు ఏమైంది మేము పోతున్నాం మనకి ఆకలి అవుతుంది తిన్నామని చెప్పి పోతున్నాం మేము. ఆ లంచోడు తాక్కుట వచ్చి ఫోన్ లో సినిమా చూసుకుంటా సీదా రిప్పని ఇచ్చి పడి తెంగింది మనకి అయ్యా మనకి ఊరు ముంగట అయ్యా బెటే మనల్ని తెలుసా మన మేడికైనా పోతే నార్మల్ ఎప్పుడు ఏది కాదు ఈ పుక్కట్లు అంజడుకుని డ్రైవింగ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండికి ఏం కాలేదు బండికి ఏం కాలిందే కాదు ఇగో అయిపోయి బండి ముద్ద ఈగిపోయింది అవురా సరేరా వీడియోలు పని చేయరా ఏడినా కడిగేస్తారా బిడ్డ పూట్లు ఎడిటింగ్ సరే సరే గురువు చెప్పు ఏమని చెప్పు అంటే మజాక్ ఫోన్ గుంజుకోలేదారా ఆహా మజాక్ మరి నేను నా నిజంగా తెంగిపోయారేమో అనుకున్నా ఫోను కారుకి వచ్చి గుద్దుతాడు ఫోన్ కాదు బెటే మన ఆల్రెడీ కార్ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అమ్మ ఎట్లా అంటే ఆల్రెడీ కిస్ చేసిండ్రా బెటే పుకటాడు సో అయితే మేము గ్రోసరీ షాపింగ్ పోయేంత గ్యాప్లో ఒక కేజీ స్టంట్ మిస్ అయిపోయినామంటావా అంత లేదు ఏదో ఒకటి ఏదో బ్యూటిఫుల్ మూమెంట్ మిస్ అయిపోయినాం అనమాట చెట్ వచ్చేది ఉండేరా బెటే మజా వస్తుండే నేను ఉంటే కదా బట్ ఇది చెప్తుంటే మస్తు అనిపిస్తుంది నాకేం కావద్దు వాళ్ళకి అదే కావాలి వాళ్ళకి అంతే ఏం కావాలి మసాలా కావాలి ఎట్లా అంటే నూరి నూరి పక్కన వాళ్ళు ఎవరేం ముడ్డ రూపాయలే పెట్టే ఆటోడు గుద్ద వాళ్ళు లాగొచ్చి ముసలామని గుద్దేసి మా గురువు ఊకుంటాడా ఊకోడు ఏం చేసిండు ఫోన్ గుంజుకొని వచ్చి అంటే వార్తలు అట్లా వచ్చాయి మన వరకు ఆ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు మనకి ఏమరా బెటే అంటే చెప్పురా చెప్పు వీడియోలు ఇవే అన్ని ఇట్లనే చేసుకుంటా పెట్టినావు అనుకో చెప్పు గురు మళ్ళీ మళ్ళీ ఇంకా చూస్తావా ఎందుకు వాళ్ళు ఇంకో గురువు గారు వీడియోలు ఎందుకు పెడుతున్నావు తెలుసుకునే పెట్టు అంటే తెలియదు చెప్పు ఏమైంది మళ్ళీ తెలివంది తెలుసుకో మళ్ళీ అట్లెట్లా నేను నువ్వు అట్లెట్లా చెప్తావురా సర్రా బెయ్ వార్తలు ఎట్లా టీవీ రిపోర్టర్లు ఏమంటారు ఇట్లా న్యూస్ రిపోర్టర్ ఎట్లయితే వార్తల ప్రకారంగా మాకు వచ్చే సూచన ప్రకారంగా చెప్తున్నాం మనం ఆ సూచనలు ఎవరు చెప్పినా మనమే రిపోర్టర్ల బదలాం వేయనికనే పనికోసం మనం ముడ్డ ఓడిపోయాడు ఎందుకు ముడ్డ ఊరుకుతా నేను మంది ముడ్డ ఊరుకుతా కానీ రియాలిటీ ఏం తెలుసా బేటే ఇది పెడతాడో పెట్టాడో తెలియదు కానీ రియాలిటీ ఏంటంటే మనం ఏదున్నా రియల్ ఉంటాం అంతే అదిరా చేయకూడదు రియల్ ఉంటాం మనం ఏదున్నా గాండు లంజోడుకు లెక్క నల్లి యాక్టింగ్ లో మనకు రావు అంటే పెద్ద నల్లి లంజోడుకు వీడు బతికే నల్లి జాతి పెద్ద నల్లి లంజోడుకి అందరూ సరే తాగినా తాగుకున్నా సరే ఓకేరా సరే తాగినోడే నిజం మాట్లాడతాడు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే తాగినోడే నిజం మాట్లాడతాడు అంటే నేను తాగకుండా నిజమే మాట్లాడుతున్నా కానీ నిజంగా అయితే తాగినోడే నిజం మాట్లాడతాడు కానీ రియాలిటీ ఏం తెలుసా డే 1 నుంచి లంజోడుకుతో ఉండే ఇప్పుడు ఉంటాం స్టిల్ ఎడ్జ్ దాకా ఉంటాం వెనకాల మాట్లాడే లంజోడుకులు ఈడ ఆన్న ఎక్కిరిస్తుండు ఈయన ఎక్కిరిచ్చేటోడు అమ్మని తెంగించుకుంటాడు మాది రియాలిటీ ఉంటుంది మాది ఏది ఉన్నది రియాలిటీ మనోన్ కోసం ఏడదాకైనా బెటే బీర్ లేపాల్సిందే మీరు తాగితే అయినట్టే నాకు ఎట్లా నో డ్రింకింగ్ రా పెట్టే మనం ఒక్కోసారి ఛాలెంజ్ స్టార్ట్ చేస్తామంటే ముద్ద తగ్గేదేలే గంట సేపు ఆగురా సాయంత్రం వరకు చూడురా మీరే చూసాం అరే బెటే సిచ్యువేషన్ ఎట్లా అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనం యాక్ట్ చేస్తాం రైట్ నా తాగాలని లేదు కాబట్టి తాగుతలేడు నాకు తాగాలనిపిస్తే బరబ్బడి తాగుతా బట్ తాగాలనిపిస్తే అదేమైనా ప్రేమతో మనకు క్రాంతి బైక్ పుక్కటాడు గరమై మనకేమన్నా ప్రేమతో జేగర్ మిస్టర్ రావచ్చు అట్లే పెద్ద చిన్న చిన్న కోరికలే పెట్టే మావి ఏం పెద్ద బ్లూలేమని అవునేమన్నా ఆ చూసే లంజోడుకులే ఉరుకుతారు ఆ చిన్న చిన్న కోరికలు అని చెప్పి ఆ చూసేటోళ్ళే ఉరుకుతుంటారు అమ్మ జగన్ అంటుడు చిన్న కోరిక అంటుండే మళ్ళీ ఒక్కడితో ఎప్పుడు ఆగదు మన
ఆహా బెటే వాట్ ఏ బ్యూటిఫుల్ స్పాట్ రా అమ్మా మనోడు బయట పోయి దిగిరా. బయట కళ్ళు దిగినా వీడికెళ్ళే కనిపిస్తుందిరా దిగే టైం వెనకాల కూర్చుంటా మనం చూసాం కూర్చుంటా వెనకాల కూర్చుంటాం రైట్ రా బెటే ఇంకా సో బెడే ఫైనల్లీ మనం ఇంటర్వెల్ అయిపోయింది రా బెడే సో ఫైనల్లీ స్టార్ట్ అవుతున్నాం అనుకోరా మనం ఎడిగిరా అంటే ఇక క్రేజీ లొకేషన్ క్రేజీ స్పాట్ క్రేజీ వైబ్ కాడిపోతాం లెట్స్ గో అండ్ కుక్ అండ్ హ్యావ్ సమ్ లాట్స్ ఆఫ్ ఫన్ రా బెటే మనం ఎట్లా అంటే గుద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తాం గుద్దవాళ్ళు చిల్ చేస్తాం సో మామ హ్యావ్ బ్యూటిఫుల్ లైఫ్ చిన్న లైఫ్ రా మామ ఎట్లా అంటే నవ్వుకుంటా సో ఎట్లా అంటే చిన్న లైఫ్ రా తాగుర్రి తినోరి ఎంజాయ్ చేయర్రి ఏమైనా పైసలు ఎక్కుంటే మాకు గురువారు కొట్టుర్రి అట్లేం లేదు మేము సో మనం ఫైనల్లీ స్పాట్ నియర్ బై ఉన్నాం కానీ స్పాట్ కాడికి రీచ్ కాలే జర్రా కొద్దిసేపట్లో మనం స్పాట్ కాడికి పోతాం ఛత్రపతి శివాజీ మహారాజ్ విజయ్ సో బెటే ఫైనల్లీ మనం స్పాట్ కాడికి వచ్చేసినాం అండ్ నియర్ బైలో వచ్చినాము ఇంకా రాలే కానీ అదిరా బెటే షూర్ హే వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూరా నైనా మెంటల్ ఈ ఇంట్లోకి సెట్ అనుకోరా బెటే ఇంట్లోకి అయితే ఎవరైతే కానీ పొద్దున్న లేవంగానే ఆ కుండల మధ్యలోకా బాబా క్యా వ్యూ యారో అరే యా గుడి మస్తు అనిపిస్తుంది అడిగేసి అరే యో కళ్ళు యో అబ్బా జయ మాతాది అది గుడి కాదు సరళమేశ్వర టెంపుల్ అది కాదు అది వేరే గుడి కాకా నమస్తే అరే చలికాలం వస్తే తట్టుకోలేం రైడ్ ఉన్కాల గజ ఉన్కాల ఆయనాడికి వస్తే మళ్ళా సన్ రైజ్ కి వస్తే మెంటల్ వచ్చిరు మన ఆల్రెడీ మెంటల్ ఎంజాయ్ చేసి సన్ రైజ్ యో ఏమన్నా బులాక్ బా మెంటల్ రా నాయన సిడి తాతని తాతని సిడి చేసి సెట్ అయిపోతా తాత సో బెటే ఫ్యామిలీ కాకా అందరికి వచ్చేసి ఆంటీ నమస్తే ఆంటీ గుర్తుపట్టేది బెటే ఆంటీ గుర్తుపట్టే లెట్స్ గో నమస్తే ఆంటీ గుర్తుపట్టినావు ఆంటీ అరే అంకుల్ నమస్తే కాకా యో ఇప్పుడు ఏంది స్టోరీ అరే బులాక్ రారా ఇడికి రా కిందికి రా ఆంటీ మనం కాకాలు అవుతుంది ఇప్పుడు రెడీ ఏమైనా ఉందా కరెంట్లా బగార్ రైస్ అన్నం ఏమైనా ఉందా రెడీ తెల్లన్నం కూర అన్నీ ఉన్నాయా రెడీ ఉన్నాయా అయితే పిలుద్దాము అందరు కాదు ఒక్కొనికైతే ఉందా బా అరే బులాక్ రారా ఇడికి రారా అరే ఇడికి రారా అబ్బాయి అరే ఎవరెవరు తింటారు ఇప్పుడు అన్నం తింటురా మీరు వాడు ఒక్కడేనా ఓకేరా అన్నం ఉంది నీ ఒక్కోనికి ఏడ కూర్చొని తింటావు సరే ఆంటీ ఇచ్చేసి ఆంటీ ప్లేట్లో మనకి ఏం తింటావు అరే చికెన్ రైసా ఆంటీ చికెన్ ఉందా ఆంటీ చికెన్ లేదా అరే పప్పాన్నం ఉందిరా రే పప్పాన్నం ఇచ్చేసి అండి ఏది ఉంటుంది ఇచ్చేసి సో ఇప్పుడు ఏమంటారా బేడ వైన్స్ లేదంట దూరం ఉందంట అరే బులా దిగురా మా ఎక్కేలోడే వైన్స్ లేదంటారా అబ్బాయి నాకు అన్నం మాకు సరైన తిందాం కానీ మీరు చెప్పుర్రి ఏమొద్దా ఏ తిన్నాం ఓకే అరే ఆంటీ ఓకే ఆంటీ ప్రేమతో ఏమున్నా ఆంటీ ఆహా రైట్ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అరే పచ్చడి టమాటా పచ్చడి కావాలా రే అలా రైట్ అన్నం రెడీ అయిపోయింది చూసి అంటే ఇగో పచ్చడి లోపలికి వెళ్ళి ఇస్తుంది నల్లిలా అప్పడాలు గిప్పడాలు తీసుకోవాలా అంటే నాకు అంతనం ఏ కొంచెమే రైస్ కొంచెం అయ్యా గట్టి ఇష్టం కదా ఆంటీ ఆహా చలో సో బెటే ఫైనల్లీ బర్ఫుడ్ తినేస్తాం టేస్ట్ ఎట్లుందా బెటే ఆంటీ దగ్గర బా బుర్రా పాటు టేస్టా బెటే యా ఇప్పుడు ఏంద్రా స్టోరీ అంటే ఇక వలగాలి ఇడికెళ్ళి లెట్స్ గో సో బెటే ఇప్పుడు అరే అన్నం వండుకొని గిన్నె నీళ్ళు కాదురా వేరే బాటిల్ తీసుకోరా అన్నం బాటిల్ తీసుకుంటావేమన్నా నువ్వు తాగనీకి అంటున్నావా ఓకేరా అరే ఏడి పుక్కరాడి అయ్యా అడిగి వేయండి రాబే అప్పుడే బా స్పాట్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నా నేచర్ అలాగే సలాగా వెయ్యో ఇచ్చేసి అరే ఆంటీ 500 రూపాయలు ఇచ్చేసి బా బా ఆంటీ దగ్గర కెమెరాలు చూసిరా బా క్యా కెమెరా యారు మళ్ళా అందుకే పట్టుకోరు అదరా చాటీ కొడుతుంది అయ్యో భర్పూర్ ఫోకస్ అవుతుంది అది బా బా ఏం తీసుకున్నావురా బుల ఏ గురు పల్లీలు తింటావానే నల్లి తింటావా నల్లి మంచిగా బిడ్డ స్పాట్ అంకుల్ది ఈయన బెస్ట్ ఆడపోతే ఇంకా మెంటల్ ప్రైవసీ ఉంటుంది మనకి సిగ్నల్లా
మనం పోయేది నేచర్ ఎంజాయ్ చేయడానికి మన ప్రశాంత సిగ్నల్ గిన్నెలు ఎంత మంచిగా ఉందా మంచిగా ఉంది కదా ఇది, ఇంకా మంచిగా ఉంటుంది అది. ఇయో ఈ రెండే కొండలు ఉన్నాయి, అటుపక్కల కొండ మధ్యలో నువ్వు, ఇంకా చీకట్ల వెలుగు నువ్వు. అరే వాడు వండుకుండేమరా అప్పుడే పోయాడు. ఆహా క్యా రిలాక్స్ हो रहे यार టెన్షన్ మాది. సో అమ్మ మస్తు ఉంది కదా రాయో, ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది నా బేటే? అది ముడ్డ పైన నెత్తి మీద ఆమ్కా జాడు, నువ్వు అది చూడరా, ఇంకా అది కూడా ఇంకా మెంటల్ స్పాట్. ఇది మంచిగా ఉందిరా బెటే, ఇది మంచిగా ఉంది అంకుల్ దగ్గర. అంకుల్ అంకుల్ మింటల్ వండుతాడరా నాయన. అంతే అంటావా? మంచిగా ఒరిగినావు, సుల్లి అనివి తిన్నావు, అన్ని ఉన్నాయి రే అంకుల్ దగ్గర, అన్ని ఉంటాయిరా అన్ని. మళ్ళీ అంకుల్ దగ్గర మెంటల్ ఇన్నే ఉందమ్మా. సో బెటే ఇప్పుడు స్టోరీ ఏంటంటే, మాకు తెలిసేది ఒక దగ్గరకు వస్తే సిటీలు అయిపోతారా బెటే, ఏడికి పోరు, వాళ్ళు ఈయనే ఉందామంటారు. అరే బెటే ఇప్పుడు ప్లాన్ ఏం తెలుసా? అరే మనల్ని ఈయనే ఉందామంటారా, మనల్ని అంకుల్ దగ్గరనే చికెన్ మటన్ వండిపించేసి అంటారు. ఆడే చెప్పిండు, ఆడ ఒరిగినా అయిపోయి సెటిల్ అయిపోయింది లోపల. అంకుల్ ఇక ఈయనే చిల్ అవుతాం, ఇక కార ఏంటి బయట లోపడేసేయ అంకుల్. నాకు 2 బీర్లు తాగిస్తే సరిపోరా, ఇప్పుడు ఇంకొక 10 బీర్లు తాగాలరా. కార్టూన్ బీర్లు వేపిస్తాడు. అరే ముఖంలా అంకుల్ చీకటి అయితే అంటే ఎన్ని గంటల వరకు ఉంటాం మనము? అంటే ఎన్ని గంటల వరకు చెప్పు అంకుల్, టైం చెప్పు. అయితే కష్టం అవుతుంది కాక, ఎందుకంటే మనం ఇక నీకు తెలుసు ఇష్టం పెట్టి అంకుల్ తెలుసు మన గురించి, వీళ్ళు చీకటి రాజులు, వీళ్ళకి వెళ్తూ సెట్ కాదు. షేరా పెట్టే మన మెడికల్ పోతే నార్మల్ ఏది పని కాదు కాబట్టి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అంకుల్ దగ్గర కూర్చుందాం అనుకున్నాం కానీ అంకుల్ తెలుసు బెటే మనం మామూలు అన్నం వండిపించుకోనికే ఆడపోయి వచ్చినాం లాస్ట్ టైం అంకుల్ దగ్గర. అంటే ఈ అమ్మో ఈ కొడుకులు కూర్చొని తాగిర్రు అంటే వీళ్ళు అజ్జడుకులు వేటాడు లేరురా నైనా, ఇక అందుకే ఇలా నిల్దెంగితే బెటర్ అని చెప్పి అంకుల్ ఏమంటే సీదా 6 o'clock బంద్ అయిపోతే బెటా మీరు ఇడికి వెళ్ళి వేరే స్పాట్ వెళ్ళిపోరి, కుంటా అంటే ఉండండి అట్లేం లేదు, కాకపోతే 6 గంటలకే వెళ్ళిపో అంటుండు. మనకి అట్లా సెట్ కాదు కదా. అరే రోని అంకుల్ పో అంటుండు, ఉండదు అంటుండు. అంకుల్ ఏమంటే పలా మీరు ఉంటా ఉండండి బెట, కాకపోతే చీకటి కాగానే వెళ్ళిపోవాలి అంటుండు. మనలా చీకటి కాగానే వెళ్తురు కదా, టైమింగ్ తెలియదు అంకుల్కి. జెర్సీ పొరుగుతా అంటారు. ఏ గురువు నువ్వు కూడా వండుకున్నావు గురువు గారు, ఇప్పుడు ఏంది ఏవో మస్తు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ప్యాకెట్ వికెట్ కాదురా నైనా, అంటే వెళ్ళిపోతుంది 6 o'clock. భగవాన్ ఇలా అన్ని క్యాచ్ చేసుకోవాలి మనము. అరే మన ఇండే ఉండదామంటారు అంటే వెళ్ళిపోతుంది బెట్టి ఊరోడు వెళ్ళిపోతుంది. రే ఆడికి పోదాం నడరాపే వండుకుందాం, మన రపరా పోను అడు ఇడికి వెళ్ళి పోదాం, నడరాపే పోదాం ఇడికి వెళ్ళి. గురుగారు అలా మంచాలు గించాలి. ఆహా ఏం బాబా. సో బెటే ఫైనల్లీ మనం ఇడికి వెళ్ళి పోతున్నామన్నా, కానీ ఇదైతే అంకుల్ భజన్ లాల్ కాకా దగ్గరకు వస్తే టైమింగ్ 6 o'clock 7 o'clock వరకు ఉంటా అంటే ఉండనిస్తాడు రా కాకా, ఎందుకంటే పెద్ద మనుషులు అప్పటి వాళ్ళ టైంకి ఇంటికి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఏమరా బేటే భజన్ లాల్ కాకా? అరే అరే ఎట్లా, అరే మా అమ్మాయి ఎట్లా తెలుసారా, మస్తు వైప్ చేసుకోవచ్చు, ఆడపోయేదాకా సెట్ చేయొచ్చురా బేటే. అరే 8 o'clock దాకా సెట్ చేస్తా. ఏ గవర్నమెంట్ గురువు ఉండవాడా మంచాలు, మంచం లేదు ఆడు గల్ల యాక్టింగ్ లా అనివి సుల్లి అనివి, అది షెడ్డు గిడ్డు అంటే ఉండే మంచాలు అది మనం బయటికి తెచ్చి బులాట్ పైసలు ఇచ్చేసి ఆంటీకి, మళ్ళీ ఏడు పుకర్రాయడి కొట్టి పైసలు అంతోటి. కాకా పోతామే పోయేస్తామే భజన్ లాల్ కాకా, బాయ్ కాకా, లవ్ యూ కాకా, లవ్ యూ కాకా, బాయ్ కాకా, రామరామే. మా గురుగారు కాకా, మా గురుగారే మెంటల్, కాకపోతే ఎక్కువ టైం లేదా ఎందుకంటే పెద్ద అంకుల్ ఇంటికి పోవద్దా అని ఇప్పుడు నడు పోదాం ఎందుకు మళ్ళా. రైటే కాకా బాయ్, లవ్ యూ. అరే 500 కొట్టేసి ఆంటీకి, అరే బాయ్ ఆంటీ,
బాయ్ ఆంటీ, లవ్ యూ ఆంటీ, టేక్ కేర్ ఆంటీ. ఆంటీ అని పెట్టుకుంటా పనికి అట్లా చూస్తున్నావు మంచిగా పోయి మెల్లగా రావాలి. పంచాయతీ వద్దు మీకు, అంతే. పైసల్లో ముఖం చూసి ఇది మీ జేబు నిండా ఉండాలి కానీ అది వద్దు. అంతే. ఇంకా తాగి వర్లుడు తొక్క తాగురి. అమ్మ అయ్యా పిల్లలందరూ అయ్యో చూడు ఈ మంచి ఆంటీ ఎవరికి చెప్తున్నావు తెలుసా ఆంటీ నువ్వు. మన ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ మాట మొత్తం కానీ ఎట్లా అంటే ఇప్పుడు మన తెలంగాణ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లున్నాడో అట్లా మన తాగుబోతు లీడర్, మన లీడర్ గురుగారు. అంటే అరే పైసలు పైసా పాంటీకి ఇవ్వరు, పైసలు ఇవ్వరురా. ఏ పైసలు ఇచ్చేసిరా రైట్. మళ్ళీ అడగాల ఆంటీ మన. బాయ్ ఆంటీ, బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ, బాయ్ ఆంటీ, లవ్ యూ ఆంటీ. గురు అరే తగ్గి తాగడం తగ్గి గురు కాంటీ అంతే తాగు కడిపోయిందా తాగే కడిపోయిందా తాగు బెటే. ఫ్యామిలీ స్టార్ట్ అనుకోరా, ప్రయాణం స్టార్ట్, లెట్స్ గో. భజన్ లాల్ కాకాదేవి అయితే బుర్రా పాడు స్పాట్ కాకపోతే కాకపోతే భజన్ లాల్ రా. అరే కాకారా మంచి, అరే మంచి మాటలు నాకు కాకాకి. పాత పరిచయాలు మా కాక. ఇవో బేటే ఒక్కటి గుర్తు పెట్టుకోర్రా, ఈడికి పోయినా మంచిగా మర్యాద ఇస్తే అది మనకు మర్యాద ఇస్తారు, మనం రెస్పెక్ట్ ఇస్తాం బేటే. మనం గలీజ్ మాటలు మనం మాట్లాడుకుంటాం కానీ మనం ఇంతవరకు ఎవరిని తిట్టలే, అవసరం కూడా లేదురా మనకి. ఏమంటావు గురువారు? మనం గుద్దవాళ్ళు తాగి మనం తిట్టుకుంటాం అంతే. అది ఏదో ప్రేమతోటి అంతే. అది అంతే అంతే. గురువు గారు సరే గురువు అన్నప్పుడు అప్పుడు మనం అంటాం, అప్పుడు గురువు అంటారు. ఈడు సుల్లి అని నల్లి. ఇప్పుడు ఆయన మనసులో ఏమని చెప్పాలా, ఇట్లా చాటి కొట్టి ఓలేని ఈడకెళ్ళి నేను అదే ఆలోచిస్తున్నాడు ఎప్పుడెప్పుడు తెంగేదా లేదా అంటే అది కావాలి. గొప్పడికి పోతున్నా బీర్లు గీర్లు ఏం క్యాచ్ చేయలే పెట్టే ఎట్లారా. అంతేనా లోపల వనమే ఉందిరా నాయన, బీర్ల వనం. బీర్ల వనం ఉందా లోపల? బులాక్ గారు సెట్ చేస్తా అంటాడు. క్షకాలం వస్తే అంట బుర్రా పాడు. ఇప్పుడు ఈత కొట్టవచ్చు. ఇప్పుడు గురువు ఈత కొడతావా? స్విమ్మింగ్ చేస్తావా? మరే బర్రలే వేస్తున్నాయి, నువ్వేంది గురువు గారు అంటే మామూలు చెప్తున్నావా అంతా గురువు గారు ఫోన్ జోలికి రా గురువు గారు. ఏమో పీక్తావురా ఈ కూడా ఏంది గురువు గారు. ఫోన్ అది 5,000 ఇచ్చి ఫోన్ డిస్ప్లే వదిలేంగా అంటే వదిలేంగా అట్లేం లేదు. నేను కూడా ఏమి వాళ్ళు తెంపించుకోను ఫోను. ఇప్పుడు అంటే జస్ట్ ఇలా పడ్డాడు ముడ్డ ఎక్కిపోతాడేనా నాయన ఫోను. సో బెటే మనం పోయే ఎట్లుంటుంది తెలుసారా బెటే. ఇట్టుకొండలు మళ్ళీ ఇట్టుకొండలు మధ్యలో మనము వా బుర్రా పాడు లొకేషన్ రా బెటే. అయితే ఇక పొలం మధ్యలో మొత్తం కాకా మస్తు ఉంది కదా బ్యూటీ నేచర్ రా. బెటే ఫైనల్లీ మనం స్పాట్ కాడికి వచ్చేసాం రా బెటే. ఆ బ్లూ కలర్దే మనది. ఆ బ్లూ కలర్ షేడ్ రేకుల షేడ్ రా. ఆ బ్లూ కలర్ రేకుల షేడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తలేదా? మళ్ళా మనం ఇళ్ళ మీద ఆకుట ఇష్టం రా నాయన. అయ్యో కాకా ఇదేరా బెటే ఇదేరా బెటే ఇదే. ఏ గురువు దిగు గురువు గారు. అరే ఆగురా గురువు దిగని దిగు కాకా నమస్తే రే. ఇక దిగు గురువు గారు. అరే దిగురి గురువు గారు. ఈ ముడ్డల ముఖం పెట్టుకోరు ఏమన్నాం చెప్పు. నేనేమన్నామా దిగు గురు. కాకా చూసినా గరం అవుతుండే ఇప్పుడు వచ్చిరేమరా అంటుండు కాకా నమస్తేనే. కాకా మనం రెగ్యులర్ వచ్చేదే కొత్తగా వస్తున్నామా నీ దగ్గర? అరే నీ కాకా మాకు ఇప్పటికే లైఫ్ కొత్తగా వస్తున్నాం మనం బెటే. ఇట్లా బ్యూటీ రా మామ. మనం ఉన్న స్పాట్ ఏడా అంటే ఎంత కుండల మధ్యలో రా. లెట్స్ గో. గ్యాస్ వద్దురా నాయన, కట్టెల పోయి తీసుకో. మా గురువు ఇవన్నీ చూసి గ్యాస్ గీస్ అంటాడు. సరిపోదు గురువు గారు. అంత పెద్ద దేనికిరా? అరే పిచ్చోనువా సరికాయిపోయినావారా? అరే బెటే మస్తు అవుతుంది రా నాయన. పొట్టు అవుతుంది కూర కాదు మళ్ళా
అవుతుందిరా కూర సరిపోతుంది బేటే ఇప్పుడు పోయి ఆడున్నాయి కిరాయి ఎంత అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి గిన్నెలు మళ్ళీ మీ కొడతా ఒకటేసావా మరి వచ్చారా అట్లేం ఎంత కొట్టాలి ఇప్పుడు అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి అదే ఇప్పుడు చెప్పే మా సీట్ ఉన్నాడు అరే 5,000 ఇక సీట్ దింగేసాడే కదా గా గురువు గారు అంటారే గురుగారు పెద్ద మనిషి ఎంత ఎంత 1,000 రూపాయలు దింపురు అద్దం అద్దమే తీసుకుంటే అద్దం దింపురా అరే ఈరా 1,000 రూపాయలు ఇరా నీ కొట్టేశాడు రా నాయనా అరే గిన్నెలు ఇయ్యరా నాయనా మజాక్ చేయకు అది వింటలేడే కాకా పేరు ముఖేష్ 1,000 రూపాయలు అడ్వాన్స్ పేరు నా పేరు నిఖిల్ 1,000 రూపాయలు అడ్వాన్స్ గురువారి పేరు ఏమో ఆరామాలా గురుగారి పేరే రా బే నా పేరు ఎందుకు వేస్తున్నావు గురుగారి పేరే అరే డబ్బులు అంటే ఈరా నాయనా 1,000 రూపాయలు ఈరా బే అట్లా వేయకు రాసేసిరు పైసలు రాసేసిరు ఇగో వాడు ముఖంలో అరే అరే చూపెట్టే దింపురా అద్దం దింపురా చూపెట్టు ఇగో సార్ చూసుకోవే అరే మజాక్ చేయకు బే అంకుల్ తోటి పట్టుకో ఊరు పట్టుకో అరే దింపురా కాకా ఏ ఇస్తాం 500 తీసుకో 500 కొట్టేసావా ఆ 500 కొట్టు 500 అంటే మళ్ళీ నీ పైసలు నీకు కొట్టేశాడు రా ఆయన ఇగో అంకుల్ 500 రూపాయలు వేసుకో మళ్ళీ ఇస్తాడంటారా నీ అమ్మని దెంగ ఇప్పుడా మళ్ళీ ఇస్తాడంటారా అంకుల్ ఈ ఇంటలేడు అంకుల్ ఇగో ఆడు అరే అరే ఒక అద్దం దింపురా జాగిస్తుండు అన్ని ఇస్తాడే ఉట్టి అని కూడా మా గురుగారు తెలియదు కదా మళ్ళా అయ్యో ఉట్టి అయితే మాస్టరే సేటు పైసలు సేటు ఒక 500 రూపాయి తీయే ఇలా అప్పుడు నా ఇస్తలే దింగేస్తుండే నాయుడు లంజి వాడుకు కాకా ఓ పని చేయి 500 రూపాయలు పెట్టుకో మళ్ళీ ఇస్తాం పైసలు ఇస్తామే ఏడి కాక ఏడికి పోమే తీసుకున్నప్పుడు ఆడు చూసినావా మొత్తం క్యాన్లు వీళ్ళు అన్నీ తీసుకుంటూ టెంట్ హౌస్ సామాన్లు గీమాన్లు అన్నీ ఆహా గురు చి గురుగారు అదెందుకురా అరే అరే ఈ అవ్వని పని వాడు చేస్తాడు నాకు వంటలు వస్తాయా నాకేమన్నా సర్లే అంజాడు ఒక పని చేయి నువ్వు మటన్ కూర వేస్తారా బెట్టి ఈరోజు నువ్వు అన్ని సామాన్లు పోసి నాకు ఏం ఉల్లిగా మాకు రాదు ఆ కూర ఉల్లిగడ నూనె వేస్తే మంచిగా ఫ్రై కొట్టేసి ఉప్పు కారం వేసి అయిపోయాయి దానికి సుల్లి ఆడు బుల్లరా ఆటలు అన్నీ ఇయో మాస్టర్ అడియో బెటే మాస్టర్ ఏమో సామాన్లు వేసి మినియానం భగవాన్ తీసుకుంటాడు మాస్టరు కానీ బెటే వీన్ టేస్ట్ నా టేస్ట్ జమీన్ ఫరక్ ఉంటుందిరా అరే రే అదెందుకురా అరే గన్యాన్ని తీసుకోకరా అంకుల్ ఇయ్యాడు అరే అన్యానం అవురా మరి గింత తీసుకుంటావు ఆరా అయ్యా సరే బెటే సరే అరే 500 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కలుపుతా కూర వండిస్తా డైరెక్ట్ అన్ని కలిపి 500 మొత్తం కూర వండిస్తారా తెలియదు కదరా మా ఎక్కిరాడే నాకు గురు నేచర్ కాల్ అనే బా బెటే ఇక్కడ వస్తే వేరాగా ఉంటుందిరా వైబ్ అయితే మస్తు నిజంగా లిటరల్లీ చెప్తున్నావు కదా ఏ మమ్మ నేను బ్లాగింగ్ చేస్తా అంజుడికి అన్ని ఎట్లా పట్టుకుంటా నేను అన్నీ నేనే వేయాలా బెటే ఇవో 500 రూపాయలు వేసుకో అంకుల్తో మాట్లాడరా బే నువ్వే సెటిల్ చేసి అంకుల్ ఇవో ఇస్తాడు బులాక్ అంకుల్కి రే పైసా ఇచ్చేసినప్పు రే అంకుల్కి రా దానా పైసలు ఇరా అంకుల్ అట్లేం మా ఆలే అంకుల్ మేము నా దగ్గర ఏడున్నాయి అంకుల్ మేమే సెడి చేసి ఇష్టం వాళ్ళు ఏవో మేము పని చేసుకుంటాము బాబా ఆ చెక్క దేనికి కాకా ఏ కాకా నా మాటలు ఈయనకి రొట్టెలు గిట్టెలు పోయిలు అంటే అయిపోయాయి నా మాటలు ఏంటి అవు 2 బీర్లకి గుమ్మైనావా నే గురుగారు గురు అరే గురుగారు పడిపోయిండ్రా బెటే గురు గుమ్మ అయిపోయిండ్రా బెటే అయ్యో
ఇక అందుకే ఏమైందంటే యాక్చువల్లీ గురు గుమ్ముగాడు, బట్ 20 రోజుల తర్వాత ఆగిన తర్వాత మనిషి కూడా గుమ్ము కావాల్సిందే. అయ్యో లేక లేక ఆగిండు, బ్లస్ట్ అయిపోయి ఊగుతుండ్రా బిడ్డ. గురు అద్దాలు కూడా వేసుకుంటుండ్రా బొమ్మ మన ఊగడని చెప్పి. అరే అరే గురు చెప్పిద్దాం మంచి చెక్క అది. ఏ చిక్కన అరే నువ్వు పీట గీట కాదు కాక. ఇప్పుడు మాకు రొట్టెలు వద్దే మాకు. ఇప్పుడు కొనబోతున్నా కొనబోతావు. మంచిగా బ్లాగింగ్ చేస్తున్నా. ఇవే వద్దు గురు, అన్ని సెట్ చేయాలి. నేనే అయ్యాను. ఏ కాక దిగు గురు. అదే ఏ ఇద్దరం పోనీ జిరు. ఏ వద్దే దిగు అయినా నిద్ర పోతే మనిషి మన రాడే. దిగు ఎందుకు కాక ఎందుకు గుద్దల్లా మీస్తావు గురు. మనం తెలుసు కానీ అవుతాయి. మెగ్నియం లాగిండు గురువారు. ఏం అర్థమైతే లేదు. యాక్టింగ్ అదంతా అయిపోయి. ఏం కడగవరా పులక. ఏమేంద్రా అరే మమ్మ. అరే ఇక మంచి నీళ్ళు వస్తే ఇడ్నే అడుక్కో. అన్ని బొగోనాలు గీరను అన్ని గురువారు ఇడ్నే నీవు. అరే ఉన్న బొగోనాలు దే గురువారు. నేను మంచిగా వస్తున్నాడు వ్లాగ్ ఇద్దామాడు. వ్లాగింగ్ చేయాలి. మా వ్లాగింగ్ అన్నప్పుడు అన్ని వెళ్ళదు గురు. ఎట్లా అవుతుంది ప్రిపరేషన్ కాడికి వెళ్ళి స్టార్టింగ్ కాదు. వాళ్ళు దెంగేసారు కిందికి స్పాట్ కాడికి. బా కారు కనిపిస్తలేదా నీ గుడ్డి పూకుల సుల్లి ఆడిందిరా కారు. అది మా ఇంకేలో ఇడికి అనిపిస్తుంది నాకు. ఏమైంది కారు కనిపిస్తలేదా నీకు? నీ కళ్ళలో సుల్లి ఆడిందిరా కారు. ఏం తీసుకోవాలి ఇప్పుడు? సబ్బు గిబ్బు ఎందుకు మామూలుగా అడిగి పడదే ఇంక పైన పైన మళ్ళా. అది కూడా పాయింటే. సో బెటే స్పాట్ చూడుర్రా మా అమ్మ. ఎట్లా అంటే బుర్రా పాడురా మా అమ్మ. రోడ్ చూసిరా మీ? రోడ్ కనిపిస్తుంది అడికెళ్ళి. అదిరా రూట్. బా 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 బా. ఎవరి స్పాట్ రా ఇది అయితే. పోయి మా పూక్ పోయి అయిపోయింది నీ గుద్దల సుల్లి. తాత చేసిన గిన్నెలు తీసుకొని గురు. అరే పోతుండ్రా నేనా మనిషి గుద్దల్లా మేము. నేచర్ నేను వాటర్ చేస్తా కావాలంటే. నువ్వేం చేస్తావు గురువారు? ఆహా బిటే బులగ్గాడు ఏం ఎంజాయ్ చేసుకుంటే చేస్తుండ్రా నేచర్లా. అరే సుల్లిగా బీర్లు తెప్పించుకోర్రా బే మీరు. ఏం తెప్పిస్తారా బే? వాళ్ళు నేనెందుకు తెప్పిస్తా? మా అక్కేలోడే వాళ్ళు తెప్పిస్తారు గురు. అరే 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 బాసు బాసు. ఆహా బాసు 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 గురువు గారు. క్యా మారే వీడియో కూడా మామిడికాయలు ఉన్నాయేమే. ఏం వస్తుంది ఫోటో అయితే? అబ్బా బాబా బాబా గిల్లు అనుకో. తీసినా అన్న చూపెట్టారు వచ్చేస్తుంది అప్పటి. ఇట్లా అంటే ఈ పెట్టరు లైట్గా. ఏం చేయాలి పెట్టే? గ్యాస్ గురువు గారు. గ్యాస్ ఆడికెళ్ళి ఇడి దాకా వస్తుంది. గుద్దాల పవర్ ఉందంటుంది గుద్దాల. ఏం కూర్చుంటావే నువ్వు అయితే? మిల్లారా మిల్లారా. వాళ్ళు ఎంకున్నామేమరా బాసాన్లు. బులగ్గాడైతే ఏం ఎక్స్పోర్ట్ రా పెట్టే అన్నిట్లయితే. చుట్రం పుట్రం అన్నీ. నేనేం కాదురా. సో అమ్మా ఇప్పుడు మీకు నేచర్ సౌండ్ వినిపిస్తా. నేచర్ సౌండ్ వినుర్రా. అయ్యో నేచర్లో బాసాన్లు కడుగుడు కానీ మంచిగా అనిపిస్తుంది ఇట్లా బాసాన్లు నేచర్లో కడుగుతూనే. సో బిడ్డే ఫైనల్లీ మన అన్ని బాసాన్లు అడిగేసిండు. లాస్ట్ ఎన్ని ఇంకా ఎన్ని? 2 బగోనాలా? పెద్ద బగోనా తీసుకో అయిపోతుంది రా. అవి 5 కిలోది లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఏం కావాలి నీకు? 2 బగోనాలు దేనికి రా బయ్? అంతానం ఏం చేస్తావు బెట్టే? ఒక దానిలో రైస్ ఒక దానిలో కిలో రైస్ తీసుకున్నాం కదా. కిలో వండుతావా? కిలో బగోనాలు వండుతావా? అవురా ఇంతమంది ఇంత సరిపోతే అంతే వేసుకో. అంత వండేసావా? కిలో బగోనాలు వండుతావా అంటున్నావు. మళ్ళీ రైస్ పడతాయి కదా మీరు అర్ధ కిలో తీసుకో ఇంటికి మా అక్కేలోడే.
ఇంటికి తీసుకోతా వీళ్ళు తెలుసు వాడికి తీసుకోతా అన్నారు తీసుకోవడం అదే తీసుకొచ్చేసి అంకుల్ కిలో హాఫ్ కిలో రైస్ మంగా అంకుల్కి ఇస్తా. అంకుల్ని గుద్దంతా వాళ్ళు దింగుతాడు. అంకుల్ బిర్యానీ బోల్కే బాగా బోల్కే బిల్డింగ్ మీద ఉంటారు అన్నారు బుక్ పూజా బిర్యానీ పక్క పోలరా అంకుల్ బిల్డింగ్ అంతేనా? చెప్పు ఓకేరా. ఇల్లు దింగకపోతే చెప్పులు అంజోడక బెటే బులగ్గా అని చెప్పులు ఇగో పడ దింగుతాడు ఏమరా చెప్పులు వేసుకొని ముప్పులు వేసుకొని నేను కూడా వదిలేసారా నీకోసం. ఇగో గురువుగారికి ఏం అర్థమవుతలేదురా బెటే. ఇగో అట్టి ఇటు ఊతుడు గురువుగారు. వాడు గుద్దవాళ్ళ ఆఫీసా చెప్పేసి 2 బీర్లకే కూర్చోబెట్టేసిండు ఏం గురువుగారు వాడు. బియర్లకు వేర్రా, బియర్లకు ఇవ్వడు పోలే గురువుగారు. సో అమ్మా ఫైనల్లీ వాకింగ్ కొట్టుకుంటా అయ్యో కారకాడికి వచ్చేసాము. ఇగో బులగ్గాడు మూత్ర విసర్జన చేస్తున్నాడా. ఆల్ ఈజ్ వెల్ సినిమాలో పైనకెళ్ళి ట్యూబ్లైట్ చేయడా అట్లా పైనకెళ్ళి బల్బ్ వేసే బులగ్గాడు సామాను కొట్టుకుంటాయి. సో బెటే ఈసారి ట్రాక్టర్ రోడ్ ఉందిరా బెటే మనకి. కాకపోతే మనం ఎవరు తాగలే కాబట్టి మంచిగా. లేకపోతే తాగిన తర్వాత లంచ్ ట్రాక్టర్ స్టాడియో పడిపోయి నల్లడో కొడియో రెస్ట్ చేసుకుంటారు కూడా పడిపోయారు అంటే రెస్ట్ వండుకుంటారు నేచర్లో. అయ్యో ఈడొకడు ఈడు గుమ్మ అయిపోయి ఈడ పడుకోండు. రే మా అక్కేలోడే అంకుల్ పైసలు ఇవ్వాలి మామ 500 రూపాయలు టీచ్ సిటీ లేవు అమ్మని ఏమ్మా నోటి తిరుగుతలేదు రా మా అక్కేలోడే. అంతే అంటావా? సరే అంకుల్ అని 500 రూపాయలు ఇస్తాం. సరే ఇడికి కనిపిస్తుంది నోట్లు. ఇగో ఇడికి ఇగో నోటు కనిపిస్తుంది రా బెటే. అయ్యా గురువారం మందు కింద ఏం తెప్పావారా? అంతేనా? గురువుడు ఉరుగుతుండ్రామమ్మ ఏం చేస్తాం ఎవరిని ఏమనలేము. ఫైనల్లీ బులగ్గాడు వంటలు స్టార్ట్ చేసాడు మెల్లమెల్లగా. రైస్ గీస్ అంతా నానబెడుతుండు. నేచర్ మాత్రం గుద్దవాళ్ళు ఉందిరా బెటే. అయ్యో కాదు సౌండ్ వినర్రా. ఆహా బులాగ్ బాయ్. ఈ అన్నం ప్లాస్టిక్ అయితే పైన వెళ్తే రా బెటే. అరే మెల్ల అవురా నీ అమ్మందిగా అవురా ఇప్పుడు నీకు ఏమైందిరా బీరు ఉన్నట్టు సైడ్ అవుతున్నా మా అక్కేలోడే. ఇప్పుడు ఓనిలాలు రబ్బీ ఓనిలాలు నువ్వు రా అంటున్నావు. ఓన్ ఎందుకు పిలుస్తాను అమ్మ పూగించుకొని ఓడున్నాడు లంచ్ అమ్మ తెగించుకొని 10 మంది ఉన్నారు. లాటరీ డీసీఎం లంచ్ నింపినావా? డీసీఎం నింపినావా? రోడ్డు నింపినావా? ఏమన్నా ఏటకు వచ్చినావా? 20 మంది 10 మంది ఉరికిరానికి అవురా నీకు ఒక్కరిని ఉన్నప్పుడు రావాలా. ఇది ఏం వెళ్ళిపోయాలి చెప్పురా బే ఇస్తాము. అట్లేం లేదు. ఈ క్యాన్ కింద పెట్టాలా అని చెప్తారు. అయ్యో బా బ్యూటీ నేచర్. లెట్స్ గో. సీను కాకా అరే 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 మళ్ళీ తెప్పి పోయి అబ్బా అబ్బా ఏ నీ అమ్మందంగా ఒక్కోళ్ళు అంజుడక బీర్లు తెచ్చుకోవడం ఎందుకు గెలుకుతున్నావు? సరే బీర్లు ఎన్ని చేస్తావు చెప్పు. అరే యాక్టింగ్ తెంగకరా బులాక్. నేను పోతాం బీర్లకి. నువ్వెందుకు పోతావు? మాలా గెలుచు నువ్వు పెద్ద మనిషి. బిల్లా గురు అంట గురు పార్టీ చేంజ్ చేసినావా? అవురా వెళ్ళిపోండి. అరే మీరేం చేస్తుర్రా? కష్టపడి వాడిని తెచ్చినాం బియర్ కష్టపడి మటన్ తెచ్చినావా? మళ్ళీ ఎందుకు రాబే లేచి అప్పారప్ప నింపేస్తాడు. నేను కాకా అరే బెట్టే నా మాటిను. ఇప్పుడు పోతున్నావు కదా వాటర్ బాటిల్ కూడా తీసుకోరా కుళ్ళే చెప్తున్నా. నీ నల్ల పూకుల సుల్లి లంచోడు తెలుసు ఇటుంటే పని చేపిస్తారు చెప్పేసి అరే బీర్లు వేసుకో. అరే ఉల్లిడ కోసావరా? పోయి ఉల్లిడ పోయిరా. పోయి ఉల్లిడ పోయిరా. చూస్తాం
ఒప్పుకున్నా ఫ్యాన్ నాదే చూస్తాను చెప్పేసి ఇప్పుడైతే అయ్యో బెటే ఆ జోబు గురువు ఆ జోబు ఇస్తావా పైసలు పైసలు అమ్మ ఇవి ఇట్టేమో సేరాలి చూపెట్టావా 1000 2000 3000 ఏమైంది 3000 తోడేమో సేరా చూపెట్టా తెచ్చుకుంటావు ఏమొస్తా ఏమైంది ఏ గురు అరే 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 క్యాచ్ అవుతా మ్యాచ్ అరే 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 గురు ఏ చెప్పులు తెంగిపోతుంది ఏ దొడ్డ కుక్క చెప్పు తెంగిపోతుంది నాయన ఏ చెప్పు తెంగిపోతుంది రేమరా ఏ చెప్పు తీసుకొని తెంగేస్తుంది రా బెటే ఏయ్ పోయి నా చెప్పు వేసుకొని తెంగేస్తున్నా నాయన అయ్యో ఈ చెప్పు తెగిపోయింది నేను అడ్జస్ట్ అప్పటికే ఎన్నో రోజులకి అడ్జస్ట్ చేసుకొని నడిపిస్తున్నా ఎందుకంటే ఇక టైం ఇక ఏ కొత్తవి కొనుక్కోవాలి కానీ ఏ నా చెప్పులు ఎందుకు తెంగిపోతున్నావే షూరా బెటే మనం ఇక షాపింగ్ పోతున్నాం లెట్స్ గో ఇప్పుడు ఏంద్రా స్టోరీ అంటే పోయి క్యాన్లు వాటర్ క్యాన్లు చాలా చాలా వేసేటుంది గురువారు మనకి ఇంకా ఎలక్షన్స్ చెప్పరా ఏం కాదు సామాన్లు లేపో సరేరా ఫస్ట్ అది కాదురా అయినా పోతారు కానీ అరే ఇప్పుడు ఏం క్యాన్లు వాటర్ క్యాన్లు భగవానాలు ఇంకా భగవానాలు రైట్ ఓకే లెట్స్ గో అరే బెటే యూసి ఓటు ఎందుకంటే ఇయో చిన్న రోడ్లు ఇవి ఆడు మంచి మంచి రోడ్లు ఇచ్చిరని ఆడు బండి ఎక్కించోడు చూడలేను ఈ దరిద్ర ప్లాన్ మళ్ళీ ఎట్లా అయ్యో నేను దునియా అంతా తిరుగుతా బాయ్ పొద్దున్న వస్తే నేను కారానే తిరుగుతా నా పని అయితే అంతా నేను తిరిగేట్లని దరిద్ర ప్లాన్ చేసుకుంటేనే అరే గురువారు ఏమైంది తెలుసా డిస్ట్రాక్షన్ నీ డ్రైవింగ్ నువ్వు ఏ అన్నంటావు పక్కన ఉన్న ఎనర్జీ చాలా మ్యాటర్ చేస్తుంది రా ఏ పని చేసినా అంతే అంటావా ఒకరు మ్యాటర్ చేస్తుంది ఏ పని అయినా అరే అట్లుంటదా మన ఎనర్జీ తాగేటప్పుడు ఎనర్జీ తోటి ఉంటే డాన్స్ చేసే ఎనర్జీ తోటి ఉంటే డాన్స్ చేస్తావు కొట్లాడటం తోటి ఉంటే బరాబర్ కూర్చేస్తావు కూడా కూర్చేటోడు ఉంటే కూర్చుడు కాలి అరే డ్రైవింగ్ కాడికి కూర్చుడు దాకా పోయేటేం రా నీలాంటి వాళ్ళతో ఉంటే అవే అయితే కదా అంకుల్ వెళ్ళిపోతున్నా అంకుల్ కాకా కాకా నమస్తేనే సేట్ వచ్చిండే ఎడికి పోతున్నావు కాకా ఇన్ని ఉన్నావా రైట్ సరే 2 బిల్లు తక్కువ వేసుకోరా అబ్బాయి 500 రూపాయలు కొట్టు అంకుల్ క్యాష్ అంకుల్ మళ్ళీ కొట్టేసారు పైసలు అంకుల్ నువ్వు మళ్ళీ కొడతావా పైసలు అరే కొడుతురంటారా అబ్బాయి అద్దాలు ఎక్కిస్తుండే మేడు అరే మళ్ళీ అద్దాలు అయ్యా మిల్లా చాటి తింగేస్తారు గురు అయ్యా అరే రే 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 అయ్యా మిల్లా చాటి వెళ్ళిపోతారే కాకాయలు ఈ దొంగలా ఏంది ఆడు కాకాడు జరా ఏం చేస్తామే కాకాడు ఉల్లేసి దింగేసిండు ఎట్లా తీసుకోతారే సామాన్లు అన్నీ ఇప్పుడు బాగా ఆడు పైసలు ఇవ్వండి ఉరుకుతుండే చాలా వాటర్ ఆడు మందేనికి పోతుండే తెలిసే ఎట్లుంటుంది ఆకలి అది మంది ఆకలి మన వాళ్ళరా యో ఎట్లా అవుతాడు ఇష్టం అబ్బా దుమ్ములు ఎప్పుడు దుమ్ములు ఎప్పుడు అవుతాడు మనోడు మొత్తం పైసలు ఇస్తారే కాకా ఏడికి పోమే కాకా మనం రెగ్యులర్ వస్తామే కాకా ఏడికి మరి కొత్త అవసరం అనే నీ దగ్గరికి కాకా ఆడ పులిలు ఉంటాయా ఏ పులిలు ఉంటాయా అనేడ ఎవరిని ఏంటాయి పులి చూసినావు అనేడు ఎప్పుడన్నా రోజు చూస్తావు పులినిడా బా కాకా అందుకే వంట పెట్టిరు అనే బా పులిని చూడాలి చల్లలేదు చూడాక మన లాగిన తర్వాత పులిలు అవుతాయి మనం గుద్దవాళ్ళు ఆగానే ఒక్కొక్కడు డైనోసార్లు అయిపోతారు పులి కాదు మనం చూస్తే పులిని చూసినట్టే అలా అవుతారని చూస్తే అక్క చెట్ర పని చేసి వెళ్ళిపోతుండ్రా లేవు అయ్యో నమ్మకంతో పెట్టిపోతాం కాకాని గిన్నెలు ఏడికో మంచి నమ్మకమే ఏమున్నాయి కాకా ఇంకోటి రైట్ చీరు ఉండని సుల్లియా ఏం కాదు ఆట వంటలు స్టార్ట్ చేస్తున్నాం మా అందుకే మా కుక్కలు అడవి కుక్కలు ఎట్లా రెడీ ఉన్నాయి అవి ఏం అనిపిస్తుందా నేచర్ కదా వంటలు స్టార్ట్ చేస్తుండ్రా బిడ్డ బులగ్గాడియో ఇక మొత్తం చీకటి అయిపోయింది ఇప్పుడు వంటలు స్టార్ట్ చేస్తున్నా అంటే పాంచే పోయి స్టార్ట్ చేసినాం వంటలు టైం ఇక మొత్తం ఉల్లిగడలు చూసుకునేసరికి టైం 7 అవుతుంది ఇక వంటలు వేస్తారు టైం 10 అవుతుంది రా బిడ్డ అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్
మొత్తం హ్యాపీయా. ఇక మా వాళ్ళకి అట్లనే బులగ్గానికి 10 బీర్లు వస్తున్నాయి. వాడు తాగేసి రెడీ ఉన్నాడు ఎప్పుడెప్పుడు తాగుదామా అని చెప్పేసి. ఆహా వెయిటింగ్. ఇటు పట్టుకుని ఫ్లాష్ చేసి పట్టిరా. తీస్తా వీడియో ఏం తీసాలని పెట్టే. వాటే స్టైల్ రా పెట్టే. ట్రైబల్ బులక్ సీరియర్ దానిలో ఇస్తున్నాం రా మైక్. స్టార్ట్ ఆ వంటలు ఇలా ఇలా. ఫస్ట్ కట్టెలన్నీ ఫైర్ వేసినాక వంటలు స్టార్ట్. ఏమైంది రా అడవి మాస్టర్ బులక్ బాయ్ నాటు. అరే 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 చిక్ అవసరం లేదు రా బేటే. అరే అరే బులక్ బాయ్ అంటారా బాబు. అరే 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 ఆర్డర్ లేపుతాడు స్టార్ట్. బులక్ గారు వంటలు స్టార్ట్. దోళ వేడింది బులక్ గారు నన్ను అయితే బాబా. అరే 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 కట్టెలు లేవా ఇంకా? కట్టెలు ఉన్నాయి. కట్టెలు ఏడా ఉరుకుతురు వాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేసి ఇమ్మని చెప్పి పొగ ఇష్టం కూడా మొత్తం. కట్టెలు కావాలి ఇంకా. స్టారా కంటిన్యూస్ బీమ్ వాడాలి. ఏడా స్టార్ ఏడా అనిపిస్తుంది నీకు? ఆహా ఎదురుగా అంటున్నావా? ఇంటర్లో అనిపిస్తుంది స్టార్ అయితే. దాని పక్కకి ఇంకోటి ఉంది పెట్టే. 2 స్టార్ డబల్ స్టార్ ఉంది. నేచర్ అరే పులిస్ సౌండ్ రా బేటే. పులిస్ సౌండ్ వినిపిస్తుందా? కుక్క సౌండ్. అరే పులి సౌండ్ తీసుకొని దెంగేస్తుంది. పులి సౌండ్ చేస్తుంది బేటే. సౌండ్ ఫిల్ చేస్తుంది. అట్లా ఏడుపు సౌండ్ భయనుకోవచ్చు. షికార్ సౌండ్ ఉంటుంది దాని దగ్గర. కుక్కదిరా బేటే. ఇప్పుడు కుక్కది కన్ఫర్మ్. సౌత్ ఆఫ్రికాకి సఫారీ. ఏం సఫారీస్ ఏమో అని పులిని డైరెక్ట్ చూస్తే బింటల్లో నాటు వాడు ఇది ఇంకా. ఇప్పుడు వాడు అయ్యో పడిపోతుండు. అది లోపల పడిపోతున్నాడు. అరే బులక్ అరే 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 కోసం ఫ్లాష్ రా బేటే. కమాన్ రా. ఏమవుతుంది సుల్లి అని మంచిగానే వస్తుంది అదరా. ఉట్టి అయితే వంటలు మొత్తం 80 దాకా అడిగేస్తారా బేసారా పోనీ. 80 దాకా అడిగేస్తానా మంచిగా. లైట్ నీ లైట్ బంద్ చేయరు. లైట్ పెడతారా బేసారా పోనీ. ఏం పెట్టా వీడియో ఏం తీస్తారు పెట్టు. దానిలో ఎడుగుతుంది ఇరిదెంగరా. అయిపోయింది పట్టాను సౌండ్ వచ్చింది. కమాని ఆ ఇరిదెంగాలు నువ్వు చెయ్యి వేసినట్టు ఒక్కుంటావు నువ్వు. ఇరిదెంగ కమాన్ రా రే బేటే. మంట ముంట దెంగేస్తుంది కదా కొట్టా. ఇరిదెంగ అయిపోయింది అది. కమాన్ రా బేటే. కమాన్ రా. అయితే ఆడుతాడు కాదే. అరే బులక్ అంటారు రా బాబు. అదే అరే పడిపోతున్నామేమరా. పచ్చిగా ఉందా? అప్పటికెళ్ళి అలుస్తాం దాన్ని మనం ఎట్లా గుద్దా కానీ కసాయించుకొని అలుస్తాం. ఒకటరే ఏం పచ్చి లేదురా బాబు అయిపోతుంది. అవుటా క్యాన్సల్ అది కట్ట. ఇరిదెంగే వరకు మొత్తం ఇరిదెంగి. అరే అరే టాక్ పెట్టే మా సీదా తీసుకోయి. ఆహా వాటే టాలెంట్ రా బులక్. బా ఈ కట్టెని ఇరిదెంగే అంత వరకు ఇడు ప్రశాంతంగా ఉండడు ఈరోజు. యో మీరు ఎవడుతుండ్రా టెక్నిక్ రా బేటే. బులక్ బై టెక్నిక్ అంటారు దీన్ని. యో కమాన్ రా. అయ్యో రైట్ రా. అరే ఊతురేమరా. అరే రే ఇది ఏం ఎంజాయ్ చేస్తావురా బెట్టే నువ్వు అయితే. వేస్తున్నావు రా. కమాన్ రా బులక్. ఇంకు లోపల పోరా. పచ్చిగా ఇరుదెంగ్ కరెక్ట్ ఇరుదెంగుతలేవురా నాయనా నువ్వు. పైన కనాలరా అది. పైన కాను రైట్. అట్లా కాదు రెడీ పైనకి. కమాన్ రా బులక్. ఇరిగిందిరా కమాన్ రా. ఏయ్ బెటే బులక్ అంటారా బాబు. ఇంకా గట్టిగా కొంచెం ఇంకా చూసి తలకాయ పలిగిపోతుంది మీద. మళ్ళీ అంబులెన్స్ పిలిచి చేయాలి లేకపోతే కారు పిలిచేసి వాళ్ళు వైన్స్కి పోయారు. గంట సేపు అయితే వాళ్ళు ఇంకా రాలేరు. నాకు కమాన్ రా బులక్. ఈ వైన్స్ అనగానే చాలు పవర్ డబల్ ట్రిపుల్ ఎట్లా అంటే అన్నట్టయితే తిరిగిపోయింది. అట్లాంటిది రా పవరు. ఆహా ఇరిదెంగాడు ఫైనల్లీ రా బెటే. పచ్చి ఉంది కదరా ఇది.
చాలా పచ్చి ఉంది. ఏం చెమటలు అయ్యాయిరా నీకు. అయినా ఐడియా లేదురా అంతా చేస్తే పిచ్చి లాంచి చూడక నా మీద పడితే ఇంకా వారా. అంతేనా? యో 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 ఏం చేస్తున్నావు అరే? అరే బుడే బులగ్గా గుద్దు గుమ్మని పోయిండు అరే. అందరు నిజంగా అనుకుంటారా ఇదైతే. తిప్పురా బులాగ్ తిప్పురా ఒకసారి. అది పచ్చిగా మళ్ళీ ఎందుకు పెడుతున్నామా మా పచ్చి అని చెప్పేసి అంత దెంగేసింది. ఇక ఉంటుంది స్టార్ట్ అయ్యేవాటి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుందా అమ్మ. ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇగో అన్నీ రెడీ అయిపోయినాయి. ఇగో రైసు పనీరు రైట్ రా బిడ్డే. ఏమో అనిపిస్తుందిరా ఇట్లయితే. లైట్ పెట్టరా బాయ్. పెడుతున్నా ఒక్క నిమిషం. ఓకేనా? లైట్ హ్యాపీయా? హ్యాపీ. వీళ్ళు వస్తే హ్యాపీ, డబల్ ట్రిపుల్ హ్యాపీ. వచ్చేసిరా పెట్టేమో స్టార్ట్ అయ్యా బులగ్గా. అందరూ వంటలు వస్తారు ఇప్పుడు. గంట సేపు అర్ధ గంటలు అయిపోతారా వంటలు. ఏం నవ్వురా నేనైతే. వాట్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ రా బులక్. వా హెల్ప్ చేస్తా అవుతుంది. వీడియోలు అవుతుంది అర్ధ గంటల గంట హెల్ప్ అని కూర వేయాలా? పెట్టరా కూర వేసేయాలా? పట్టుకొని ఇస్తా అవుతుంది రా ఇట్లా పట్టుకొని ఇప్పుడే అందరితో చేపియాలి. అంకుల్తో చేపియాలి. నాకు కూడా వస్తుంది. హెల్ప్ చేసి అవుతుంది మొడ్డ. సరే హెల్ప్ చేస్తావు. ఒక్క 2 నిమిషాలు బీర్లు వచ్చేసినాయి పెట్టే. ఫస్ట్ బీర్ తావు ఇట్లా సెట్ కాదు. అది సెట్ తిప్పుతుండ్రా తీయరా. అయ్యో వచ్చేసిరా పెట్టే. తీసేస్తారా తీసేస్తాను. తీసలేండి తీసలేండి. అడిగో ఏమైంది గురువారు ఫైనల్ వచ్చేసినావా? హెల్ప్ అంటే బులగ్గాన్ కానీ హెల్ప్ అంటే అట్లా చాటి కూడా తెంగేస్తారా మీరు? కూరగాయలు పాలు జరా రా చేయి కింద. ఇప్పుడు అంటే అన్ని సామాన్లు కట్ అయిపోయినాయి. బులగ్గా స్టార్ట్ ఉంటుంది. స్టార్ట్ రంగంలో దిగినట్టు వినేది లేదు, తగ్గేదేలే. ఆహా చెప్పేసి అలా కేసి దియో ఫైనల్లీ రా అమ్మ. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అనుకోరు. ఇక కట్టెలపై పెడుతుంది మనోడు. స్టార్ట్ చేసి ఉంటుంది. స్టార్ట్ చేసిండు. అరే ఆవురా అరే పెట్టే. నా ఫోన్ చాగలేదా మావు? కార్డ్ పవర్ బ్యాంక్ 2 నిమిషాలు. ఆహా బెటే కార్టూన్ బిల్లు బాబా బాబా బాబా. కార్టూన్ అంటే సగం ఉన్నది రా బెటే. సగం కాలు సగం సగం తెచ్చి మనోడు. ఇక లోపల ఏం లేదేం రా నాయన. ఏం లేదే సలగాడు. ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొచ్చిండ్రు అమ్మ మనోడు. అయితే నువ్వు గురువారు కోరు పొంగులు వేసిరు. గురువు డైనమైట్లు ఇస్తుంది గురువారు. కరెక్ట్ గురువు అని కరెక్ట్ పెట్టే. గురువు ఫోన్ని ఫోకస్ చేయకుర్రి. అరే పుకాట్. అరే చేయి కింద ఉండరా బులగ్గా అని చూసేపు. అరే చీకట్లా కనిపిస్తలేవురా నువ్వు. అస్సలు కనిపిస్తలేడురా పెట్టేమన్నాడు. అయితే అరే ఫ్లాష్ అయ్యి పెట్టే ఒకసారి. ఫ్లాష్ అయ్యి కాకా రెడీ. 5 నిమిషాల కూర ఎంత వెయ్యారా నాయన? 18లో కడిగేస్తాను. వేస్తాడైనా వేస్తాడు. పెట్టారు చీకట్లో అనిపిస్తుంది. నువ్వు అదే టార్చ్ చేసుకొని మరి కనిపిస్తుంది ఏమరా. వాని యోధని చెప్పినారా సుల్లి వాని టార్చ్ ఎందుకు పెడుతున్నారు? ఎవరికేం టార్చ్ చేయమంటారు? అమ్మని తెగించుకొని నీకురా ఇంతసేపు అయితే అనిపిస్తుంది కూర నీకు. నవ్వుతున్నావు ఏమరా? అయిపోయింది ఫోన్ సర్వీస్ అయిపోయింది. అయిపోయి ఫోన్ సర్వీస్ అయిపోయింది. మెంటల్ ఫోన్ ఇది. పట్టుకున్నారా? ఫేక్ లంచ్ ఫేక్ రిచ్ ఇదంతా ఫేక్ రిచ్నెస్. చూపెట్టుకోరి అజ్జోడు 70 ఫేక్ రిచ్నెస్. మళ్ళీ ఏదిరా మళ్ళీ ఇదంతా ఫోన్ మళ్ళీ అయిపోయింది నా పెట్టి. అందుకేనా 70 అనుకున్నావు నువ్వు? టైం పాస్ జంగుతుంది. ఏమైంది అర్థమవుతుంది ములగ్గా.